కాళేశ్వరంపై రచ్చ కొనసాగుతోంది. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని, కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రాజకీయాలు ఆపేసి నీళ్లెత్తిపోసి రైతులకు ఇవ్వాలని బీజేపీ సూచిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎన్డీఎస్సీ సూచనల ప్రకారమే వాటర్ లిఫ్ట్ చేయడం లేదని చెబుతోంది. అయితే కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితి, రిపేర్ల ప్రోగ్రెస్, ఇంజనీర్లు ఏం చెప్పారన్న దానిపై ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఎల్ ఆడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? ఎస్, నిన్న మనం చూసాం, నిన్న కూడా కాళేశ్వరం మీద మనం చర్చ చేపట్టాం. అయితే నేను పొలిటికల్ లీడర్స్ కంటే అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాను నిన్న. చేసినప్పుడు పబ్లిక్ ఒపీనియన్ మాత్రం 100కి 200% మన కాల్ చేసిన కాల్స్ ఒక 7-8 కాల్స్ తీసుకున్నాం. అప్పటిదప్పుడు అందరూ కూడా కాళేశ్వరం నీళ్లు కావాలి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా నీళ్లకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 10% రెయిన్ఫాల్ తక్కువ ఉంది ఓవరాల్గా. కాకపోతే వర్షం ఎక్కడ పడద్దో అక్కడ పడ్డది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో 23% ఎక్కువ వర్షం పడ్డది. ఇక్కడ పొలాలు లేవు. రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో వర్షం పడితే ప్రాబ్లం ఏంటంటే రోడ్లు పాడవుతాయి, ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ఎక్కడైతే కోర్ అగ్రికల్చర్ బెల్ట్ ఉందో అక్కడ వర్షాలు లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో 44% తక్కువ వర్షపాతం, హనుమకొండలో 54% తక్కువ వర్షపాతం, నిజామాబాద్లో 30% తక్కువ వర్షపాతం, అట్లాగే జగిత్యాలలో 21% తక్కువ వర్షపాతం. ఇట్లా యాదాద్రి భువనగిరిలో 31% తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి, గద్వాల్లో 37% తక్కువ వర్షపాతం, వనపర్తిలో 36% తక్కువ. సో ఇంత హ్యూజ్ రెయిన్ఫాల్ డెఫిసిట్ మనకు కనిపిస్తుంది. అండ్ రెండవది ఇష్యూ ఏంటంటే చాలామంది కూడా వరికి అలవాటు పడ్డారు. మన దగ్గర రైతులు కూడా వరి చాలా ఎక్కువ వేస్తున్నారు. అందులో ఫస్ట్ పంట కంపల్సరీగా కొద్దిమంది సన్నాలు వేస్తున్నారు, కొద్దిమంది దొడ్డు బియ్యం వేస్తున్నారు. వరి కానీ పత్తి కానీ 2 మేజర్ క్రాప్స్ ఈ ఖరీఫ్ సీజన్లో ఉన్నాయి. సో రైతులకు సంబంధించి ఈవెన్ మీకు కృష్ణా గోదావరిలో కాకుండా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా చౌటుప్పల్ నుంచి కాల్ చేసి, ఆ తర్వాత ఇక్కడ ఏమంటారు కొల్లాపూర్ నుంచి కాల్ చేసి కాళేశ్వరం నీళ్లు విడిచిపెట్టచ్చు కదా, రైతుకి ఇబ్బంది అవుతుంది అని అంటారు. ఈవెన్ ఖమ్మంలో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి, అంటే అప్పటిదప్పుడు మనం డిసిజన్ తీసుకొని ఒకసారి కాలర్స్ తీసుకుంటే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే పబ్లిక్ ఒపీనియన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది ఉద్దేశపూర్వకంగా అన్న ఉద్దేశంలో మనకు పబ్లిక్ ఒపీనియన్ కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 గుర్తుంచుకోవాలి. ఒకటి, ప్రజల సెంటిమెంట్. ప్రజలు, రైతులు కాళేశ్వరం నీళ్లు వదలాలి, దీని మీద ఇంకెక్కువ రాజకీయం చేయకూడదు. సరే, మేడిగడ్డ కుంగిపోయింది సరే, బట్ 2.5 సంవత్సరాలు అయింది. దాన్ని రిపేర్ చేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుందా? రిపేర్ చేయడానికి ఆ బ్లాక్ రిపేర్ చేయడానికి 2.5 సంవత్సరాలు పడుతుందా? కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేశారు. ఇంకా బదనాం వద్దు, ఇంకా రాజకీయాలు వద్దు, ఇప్పుడు కావాల్సింది నీళ్లు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలి. బదనాం వద్దు, కావాల్సింది నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానంగా 3 సర్కమస్టెన్సెస్ లో డిజైన్ చేయబడ్డది. ఎక్కువ వర్షపాతం పడితే మిడ్మానేర్ నుంచే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అంటే దాదాపు 320 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు లిఫ్ట్ చేయడానికి, అంటే ఓన్లీ 300 మీటర్స్ వరకే లిఫ్ట్ చేయవచ్చు. మధ్యస్థంగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, 148 మీటర్ల దగ్గర ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ వర్షం పడిన పరిస్థితిలో మేడిగడ్డ నుంచి కన్నెపల్లి, మేడిగడ్డ ఇప్పుడు కుంగిపోయింది కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. కరెక్ట్గా 100 మీటర్ల దగ్గర నుంచి 600 మీటర్ల వరకు ఎత్తిపోయొచ్చు. సో దర్ ఇస్ నో పాలిటిక్స్. మీరు రిపేర్ చేస్తామని చెప్పినప్పుడు డెఫినెట్గా జీ తెలుగు న్యూస్ స్వాగతించింది. కానీ ఇంత ఆలస్యం ఎందుకు? 2027 జూలై వరకు దాన్ని రిపేర్ చేయకుండా ఉంచడం ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం డిమాండ్ చేస్తున్నారంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మీరు లిఫ్ట్ చేయండి, చేస్తే ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. మరి ప్రభుత్వం దాని ఇబ్బంది ఎట్లా అవుతుంది? ఇక్కడ స్టోరేజ్ చేయమనట్లేదు, కేవలం నీటిని
లిఫ్ట్ చేయండి. మేడిగడ్డ కంటే ముందే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది కాబట్టి మేడిగడ్డ ప్రాజెక్టులో అక్కడ అది కూలిపోయింది కాబట్టి కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి అని అడుగుతున్నారు. రైతులకు కావాల్సింది నీళ్లు, రాజకీయం కాదు. సో వీటి ప్రభుత్వం ఎందుకు అబ్జెక్ట్ చేస్తుంది? దీనికి ప్రభుత్వం ప్రాబ్లం ఏంటి? మేబీ క్రెడిట్ వస్తుందనేమో. కాళేశ్వరం డీఫంక్ట్ ప్రాజెక్టు, ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది. అయితే నేను ఒకటి మాత్రం చెప్తున్నా, కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అంటే ఖర్చు పెట్టింది 94,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుంది? అది కూలింది మేడిగడ్డలో ఒక బ్లాకు, దాని విలువ 500 కోట్లు ఎంతనో ఉంటుంది. కేసీఆర్ దాన్ని అప్పుడే రిపేర్ చేయిస్తే అయిపోయేది. అక్టోబర్ 21 కూలింది, డిసెంబర్ 7 వీళ్ళు అంటారు కదా 2 నెలల్లో బాగు చేయిస్తే అయిపోయేది. నేను చెప్తున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు దేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇంత వేగంగా కట్టలేదు, ఇంత వేగంగా. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నవి సంవత్సరాల తరబడి కట్టేటివి. అటువంటి కాళేశ్వరంలో ఇన్ని ప్యాకేజీలు, ఇన్ని టర్నల్స్, ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని పంప్ హౌజ్లు ఇంత ఫాస్ట్ గా నిర్మాణం అయింది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రసారమైన పరిస్థితి. సో అందుకనే ఒకటి ఆలోచించాలి, ఇక్కడ రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా? ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు రైతులు నీళ్ళు ఇవ్వకపోతే ఊరుకోరు కదా. ఇంకొకటి ఆలోచించాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఈ పంట మన రూరల్ ఎకానమీ బాగుంది, అర్బన్ ఎకానమీ బాగాలేదు. ఎందుకు అర్బన్ ఎకానమీ బాగాలేదంటే రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఐటీలో జాబ్స్ ఫట్మంటున్నాయి, ఐటీలో లే ఆఫ్స్ అవుతున్నాయి. తెలంగాణకు ఇప్పుడు ఏకైక స్ట్రెంగ్త్ రూరల్ ఎకానమీ, మంచి పంటలు పండుతున్నాయి. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఒక 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం రబీ సీజన్ లో పంటలు పండలేదు. బట్ 2023, 24, 25 వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండాయి. 26 రబీ కూడా అద్భుతమైన బంపర్ క్రాప్ వచ్చింది. సో మన రూరల్ ఎకానమీని నాశనం చేసుకోవద్దు. అర్బన్ ఎకానమీ బాగాలేదు, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో కొలాప్స్ అయిపోయింది. సో ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజల చేతిలో పైసలు ఆడాలంటే, రూరల్ ఎకానమీ బాగుండాలంటే కేసీఆర్ మీద కోపం, కక్ష కన్నా కాళేశ్వరం నీళ్లు వదలడమే మంచిది. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది అవకాశం. సరే, ఎంత బ్లేమ్ చేయాలో అంత బ్లేమ్ చేశారు. ఆ నిజంగా ఆ మేడిగడ్డ కుంగిపోవడానికి ఎవరు శిక్షార్హులైనా వాళ్ళు శిక్షించాలి, కానీ రైతుల్ని శిక్షించకూడదు. కేసీఆర్ కో బీఆర్ఎస్ కో క్రెడిట్ వస్తుందని చెప్పి రైతుల్ని శిక్షించే పరిస్థితి రాకూడదు. నాకు నిన్న పబ్లిక్ ఒపీనియన్ విన్న తర్వాత ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు జూలై 7వ తేదీ వచ్చింది, కాకపోతే ఏంటంటే నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి లిఫ్ట్ చేసిన నీటితో ప్రభుత్వం ఈ పంటలు వేయండి అని రైతులకు సూచించండి, ఈ మీకు ఆదాయం ఎక్కువ వచ్చే పంటలు వేయండి అని చెప్పండి. ఇప్పుడు కనీసం 10 నుంచి 15% సాగు కూడా జరగలేదు. జూలై 7వ తేదీ వచ్చింది. 2 కోట్ల ఎకరాల్లో పంట పండుతోంది తెలంగాణలో. కనీసం 10-15 లక్షల ఎకరాల్లో కూడా నాట్లు వేయని పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ ఉంటే, అంటే ఖరీఫ్లోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక రబీ డెఫినెట్ గా క్రాప్ హాలిడే అనే చెప్పొచ్చు. ఇంకా సరే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు ఉన్నాయనుకుందాం, కానీ నెక్స్ట్ 10 రోజులు కూడా వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణలో అయితే వర్షాలు లేవు. బ్రహ్మాండమైన వర్షాలు మహారాష్ట్రలో, ముంబైలో పడ్డాయి. ముంబైలో పడితే ఏం లాభం, సముద్రంలో పోతుంది అంతే. సో అందుకనే కృష్ణా గోదావరిలో ఎక్కడా ఏ ప్రాజెక్టులో నీళ్లు కూడా లేవు, భూగర్భ జలాలు లేవు, తాగునీటికి కష్టమవుతుంది. ఇవన్నిటి దృష్ట్యా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీజన్ లో రైతులకు నీటి కొరత రాకుండా తక్షణ చర్యలు అంటే ఇమీడియట్లీ పంప్ హౌస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ మాత్రమే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా నిండలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ 20 టీఎంసీలు, కానీ 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. నిండుతుంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఎట్లా అయినా నిండుతుంది. లేకపోతే మీకు ఇష్టం లేకపోతే కన్నెపల్లి పంప్ హౌస్ కనుక ఇష్టం లేకపోతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయండి. ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు ఉన్నాయి కదా వాటరు, అక్కడి నుంచైనా లిఫ్ట్ చేసి మిడ్మానేరు, ఎల్ఎండి ద్వారా వరంగల్ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు. వి ప్రకాష్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ప్రత్యేకంగా అమెరికా నుంచి మీరు అమెరికాలో ఉన్నారా? అమెరికాలో డల్లాస్ లో ఉన్నాను. డల్లాస్ లో ఉన్నారు. ఓకే, సో ఏం చెప్తారు? ఇది అర్థం కావాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నడుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత అక్కడ ఇంజనీర్లు ఇస్తున్నారు. సీఎం
సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో మాట్లాడే అవకాశం ఉంది. సో ఒకటి, ఇప్పుడు నిన్న కాలర్స్ అయితే ఎస్ డెఫినెట్ గా నీళ్లు ఇవ్వాలంటారు, కానీ ప్రభుత్వం ఏమంటుందంటే నీళ్లు ఇస్తే ఇవ్వడం కాదు, కొట్టుకపోతే బాధ్యత వహిస్తారా అన్నారని కానీ భరత్ గారు, ఇప్పుడు కొట్టుకపోయే ప్రమాద సూచికలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి. ముందుగా మీకు అభినందనలు అండి, ఎందుకంటే పబ్లిక్ తరఫున వాయిస్ వినిపిస్తున్నందుకు, పబ్లిక్ వాయిస్ ను కూడా వినిపిస్తున్నందుకు, వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నందుకు జీర్ణుస్తుని నేను మనసారా అభినందిస్తున్నాను. ఈ మరే ఛానల్ కూడా మీ అంత నిజాయితీగా నిక్కచ్చిగా చర్చలు చేయడం లేదు. రెండవది, ఇంకొంచెం ఒక 2 నిమిషాలు టైం ఇస్తే దీని నేపథ్యం చెప్పాలండి. ఎందుకంటే చరిత్ర తెలియకుండా వర్తమానాన్ని అర్థం చేసుకోలేము, భవిష్యత్తు నిర్మించలేము. చరిత్ర ఏంటంటే 57 సంవత్సరాలు ఒక్క బ్యారేజ్ కూడా గోదావరి మీద ఎందుకు కట్టలేదు? మీరు ఈ ప్రశ్న అడగండి, ప్రజలు ఏం చెప్తారో. 57 సంవత్సరాలు గోదావరి మీద బ్యారేజ్ కట్టడానికి డబ్బులు లేవా? లేకుంటే ప్రజలకు అవసరాలు లేకుండేనా? చిన్న చిన్న వాగుల మీద చెక్ డ్యాములు కడతాం కదా, మరి గోదావరి మీద ఎందుకు కట్టలేకపోయినాం? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డెల్టాలో మనకు ఆంధ్రప్రదేశ్ లో కలవక ముందు ఒక్క పంట పండించుకునే వాళ్ళు సెప్టెంబర్ టు జనవరి. అందుకే వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండుగ, ఆడపిల్లలు పిలుచుకొని బంగారు నగలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఈశాన్య ఋతుపవనాలు, భరత్ గారు బాగా అర్థం చేసుకోండి, ఈశాన్య ఋతుపవనాలు ఇప్పుడు సీలేరు నుంచి శబరికి రావాలన్నా, ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి ఇంద్రావతిలోకి నీరు రావాలన్నా కూడా ఆ టైంలోనే వస్తుంది సెప్టెంబర్ లో. అందుకని వాళ్ళకి ఏంటంటే స్టోరేజ్ లేదు. ధవళేశ్వరం కట్టినాడు ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ లేదు. ఏసియా ఖండంలోనే మొట్టమొదటిది నిజాం సాగర్ ప్రాజెక్టు, స్టోరేజ్ ప్రాజెక్టు మొత్తం ఏసియా ఖండంలోనే ఇంక్లూడింగ్ చైనా. కాబట్టి ఆ స్టోరేజ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ధవళేశ్వరంను, ప్రకాశం బ్యారేజ్ ని కేవలం ఒక 2 TMCల కెపాసిటీతో మాత్రమే ఆనాడు నిర్మించడం జరిగింది. మరి డెల్టాలో 1956 నాటికే 13 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. సో వాళ్ళకేం కోరిక పుట్టిందంటే రెండో పంట కూడా పండించాలి. మనం ఖరీఫ్ లో తెలంగాణలో ఎట్లయితే జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ వరకు మొదటి పంట పండిస్తున్నారో మేము కూడా పండించాలనే కోరిక పుట్టింది వాళ్లకు. ఆ టైంలో స్టోరేజ్ లేకపోవడం వల్ల ఎర్లీ క్రాప్స్ దగ్గర నుంచి రబీ పంటలో సెకండ్ క్రాప్ ఎండింగ్ వరకు, అంటే రబీ పంట కొంచెం లేట్ అవుతుంది. ఇక మొదటి పంట పండిస్తే రబీ పంట నవంబర్, డిసెంబర్ లో నాట్లు పడతాయి. డిసెంబర్ లో నాట్లు పడితే గోదావరిలో ఫ్లోస్ అన్ని కూడా ఫిబ్రవరి వరకు ఎండ్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళకు మార్చ్, ఏప్రిల్లో కావాలి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఖరీఫ్ లో మొదటి పంటకు, రబీలో చివరి తడులకు వాళ్ళు తెలంగాణ రిజర్వాయర్లను టార్గెట్ చేశారు. అంటే అది నిజాం సాగర్ కావచ్చు, సింగూరు కావచ్చు. మీరు ఎవరన్నా రిటైర్డ్ ఇంజనీర్ కూర్చోబెడితే డెల్టా కోసం సింగూరు తలుపులు తీసిన చరిత్ర చెప్తారు, నిజాం సాగర్ తలుపులు తీసిన చరిత్ర చెప్తారు. కిన్నెర్ సాని తాలిపేర్ ప్రాజెక్ట్ అయితే కేవలం డెల్టా కోసం గిరిజనుల ఫండ్స్ తోని భద్రాచలంలో కట్టారు. అది ట్రైబల్ ఫండ్స్ తో కట్టారు, కానీ నీళ్లు రెండు TMCలు మాత్రమే తెలంగాణ. శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటి వరకు మాట్లాడిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కేసీఆర్ కోరుకున్న రోజే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్దమని చెప్పారు. అలాగే జాయింట్ సెషన్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దాం రండి, స్పీకర్ కు లేఖ రాసి తేదీ ఖరారు చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకు మీకు అప్పగించాలో చెబితే 3 ఏళ్లు ప్రాజెక్టు రిపేర్లు కూడా మీకే అప్పగిస్తాం, మీ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత మాదని కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ ఈ టాపిక్ పై కంటిన్యూ చేద్దాం డిస్కషన్. భరత్, ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడింది విన్నాం. నార్మల్ గా డిఎన్ఏలో మన ఇదే టాపిక్ మీద చర్చిస్తున్నాం. ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే టాపిక్ మీద కాళేశ్వరం రిపేర్స్ అని ఏదైతే మేడిగడ్డ దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి కాళేశ్వరం వాటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ కానీ, బీజేపీ నేతలు ఈటల రాజేందర్ కానీ, మిగతా వాళ్ళు కానీ డిమాండ్ చేసిన దాని ప్రకారం ఏదైతే ఉందో అది ఇప్పుడు సాధ్యం కాదు అని ముఖ్యమంత్రి మాట్లాడారు. చేస్తే గనక ప్రాజెక్టు కుప్పకూలే అవకాశం ఉంది. దీని మీద అసెంబ్లీ సెషన్ పెట్టి చర్చిద్దాం. మీరు ఆ బాలయ్య డైలాగ్ కొట్టాడు, డేట్ మీరు చెప్పినా సరే మేము చెప్పినా సరే కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మనం మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, వి ప్రకాష్ గారు కూడా ఉన్నారు. ఎస్ వి ప్రకాష్ గారు, అదేవిధంగా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ గారు ఉన్నారు. ముందుగా శరత్ గారు,
సార్ ప్రకాష్ గారితో మొదలలేదు సార్. ప్రకాష్ గారు మొదలు పెట్టాను. నేను భరత్ గారు Yes, sir. ఆయనే. చెప్పండి. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి అండి. నేను మొదటిసారి రేవంత్ రెడ్డి కళ్ళల్లో భయాన్ని చూశాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళనే భయాన్ని మొట్టమొదటిసారిగా చూశాను. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎందుకు భయాన్ని చూసారనిపించింది అంటే ఏమనిపించింది? మైండ్ గేమ్ కి ఫుల్ స్టాప్ పడ్డదండి. ఇప్పటిదాకా మైండ్ గేమ్ ఆడిండు. ఇవాళ మొదటిసారి ఏంటంటే ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాను. ఆయనే ఇప్పుడు మీరు అందరం విన్నాం లైవ్. ఇవాళ మన ఇష్యూ ఏంటి? అన్నారం కదా. అన్నారం కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లిఫ్టింగ్. ఒక నిమిషం, నీళ్లు లిఫ్ట్ చేస్తే మేడిగడ్డకు సంబంధం లేదు కదా. ఒకటి మేడిగడ్డకు సంబంధం లేదు, ఎందుకంటే నింపాల్సింది అన్నారంలో సుందిళ్లలో. అయితే దాని గురించి ఏమన్నా ఆయన మాట్లాడిన ఒక్క మాట చెప్తారా? మీరును అక్కడ విన్న శరత్ గారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ ఎవరైనా కాంగ్రెస్ ప్రతినిధి ఉంటే అన్నారం సుందిళ్ల మీద ఇంతసేపు గంటసేపు ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పిండు? ఆయనే కాదు, అక్కడ ఉన్న ప్రజెంటేషన్ ఇచ్చిన ఇంజనీర్ అన్నారం మీద సుందిళ్ల మీద ఏమన్నా చెప్పారా? నేను కంటిన్యూ చేస్తా డిస్కషన్, మీరు కట్ చేయొద్దు. ఈ రెండింటి మీద ఏమన్నా చెప్పారా? హలో, ఒక్కటే చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ ఆయన ఓవరాల్ గా చెప్పింది అంటే అసెంబ్లీ సెషన్ చర్చిద్దాం. నేను అనేది అన్నారం, నేను అడిగిన క్వశ్చన్ మీరే అడుగుతారు ఎప్పటికీ నన్ను. నేను మిమ్మల్ని అడుగుతున్న భరత్ గారు, అన్నారం సుందిళ్ల మీద మీరు ఇద్దరు విన్నారు, మీ యాంకర్ మీరిద్దరు విన్నారు. అన్నారం సుందిళ్ల మీద ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఇంజనీర్ అన్నా చెప్పాలి కదా, పక్కన ఇంజనీర్ అన్నా చెప్పాలి కదా. ఒక మాట ఏమంటే ఇట్లాంటి సీపేజెస్ నేను మాట్లాడినాక మాట్లాడవేను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు అందరూ ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. తర్వాత నేను ఇవాళ మొత్తం ఉంటాను. మీరు ఇంకో 2 గంటలు డిస్కషన్ పెట్టినా ఉంటాను. ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయాలను నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. రేవంత్ రెడ్డి లాగా రాజకీయాలు ఇంకో అబద్ధాలు చెప్పదలుచుకోలే. ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ గారికి కూడా తెలుసు, 57 ఏళ్ళు ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు అనేది అర్థమైతేనే మనకి అన్నారం సుందిలో అర్థమవుతుంది, మేడిగడ్డ అర్థమవుతుంది. ఎందుకంటే 57 ఏళ్ల పాటు ఆంధ్రలో అది వరకు రెండో పంట లేకుండే, ఒకటే పంట ఉండేది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు. అందుకే సంక్రాంతిని గొప్ప చేసుకునేటోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఏం చేశారంటే ఈ గోదావరి నీళ్లను కంటిన్యూగా వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోవడానికి వాళ్ళు ఈ బ్యారేజీలు ఏవి కూడా కట్టకుండా డెల్టాలో జూన్ నుంచి పంటలు పండించుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు భరత్ గారు, శరత్ గారికి కూడా నేను చెప్తున్నాను, మీరు పరిశీలించండి శరత్ గారు. ఈశాన్య ఋతుపవనాలేమో సీలేరు, శబరి, ఇంద్రావతి పైన ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. నైరుతి ఋతుపవనాలేమో తెలంగాణలో, మహారాష్ట్రలో ఇటు సైడ్ వస్తాయి. అయితే జూన్ నుంచి నాట్లు వేసుకుంటే డెల్టా 14 లక్షల ఎకరాలకు నాట్లకు ఎక్కడి నుంచి నీళ్ళు రావాలి? అందుకని ఏం చేసేవాళ్ళంటే మనము స్టోరేజ్ చేసుకున్న శ్రీరామ్ సాగర్ నుంచి, నిజాం సాగర్ నుంచి, కిన్నెర్ సాగర్ నుంచి, ట్రైబల్ కోసం కట్టిన తాలిపేరు నుంచి మొత్తం నీళ్ళని తలుపులు లేపు తీసుకొని పోయేటోళ్ళు. అయితే ఈ బ్యారేజీలు కడితే ఏమవుతుందంటే ఖరీఫ్ కు నాట్లకు నీళ్లు తీసుకుపోవడానికి కుదరదు. అట్లనే రెండో పంట ఆలస్యంగా మొదలవుతుంది. వాళ్ళకి సెప్టెంబర్లో పడాల్సిన నాట్లు వాళ్ళకు జనవరిలో పడతాయి లేదా డిసెంబర్లో పడతాయి. అందుకని ఏం చేసేవాళ్ళంటే రబీలో చివరి క్రాప్ కి చివరి తడులకు తెలంగాణ నుంచి నీళ్ళని తీసుకుపోయేటోళ్ళు. 57 ఏళ్ళు 500 మైళ్ళ గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కట్టలేదండి. ప్రపంచంలో ఏదైనా ఒక నదిని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 500 మైళ్ళు బ్యారేజ్ లేని నది ఉంటే గోదావరి అని చెప్పొచ్చు దాని పేరు. అటువంటి ఎస్ఆర్ఎస్పీ తర్వాత ఏ బ్యారేజ్ కట్టలేదు అంటే ఎందుకు కట్టలేదు? టెక్నాలజీ లేదా? బ్యారేజ్ కడితే కాస్ట్ ఎక్కువ అవుతుందా? కేసీఆర్ 3 ఏళ్ళనే కట్టిండు కదా. అంటే దేవాదులుగా ప్రాజెక్ట్ కట్టారు కానీ బ్యారేజ్ కట్టలేదు, ఓన్లీ నీళ్ళు లిఫ్ట్. నేను స్ట్రైట్ గా ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి మీరు టైం ఇస్తున్నారు, ఒక 5 నిమిషాలు ఇవ్వండి. నేనేమంటున్నా, గోదావరి మీద 500 మైళ్ళు ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు? దేవాదుల నిర్మాణం చేసినప్పుడు దేవాదుల దగ్గర బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? పారే నదిలో నుంచి గ్యారంటీ ఉంటుందా ఎప్పటికీ నీళ్ళు లిఫ్ట్ చేయడానికి? స్టోరేజ్ ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికలకు పోయే ముందు కంతనపల్లి దగ్గర ఒక శిలాఫలకం వేశారు. ఆయన చనిపోయాడు తర్వాత. కానీ రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ₹1 దానికి కేటాయించలేదండి ఆ బ్యారేజ్ కోసం. అంటే చంద్రబాబు చేసిన తప్పును కరెక్ట్ చేయడానికి జలయజ్ఞంలో కంతనపల్లి దగ్గర బ్యారేజ్ కట్టాలనుకున్నారు. అంటే ఎక్కడ కూడా కనీసం ఖమ్మం జిల్లా అనేది ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు 100 సంవత్సరాల కింద నుంచి, వాళ్ళ కోసమైనా ఒక్క బ్యారేజ్ కట్టలేదండి. అంటే ఎందుకు అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి,
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి, తెలంగాణలో కష్టాలు కన్నీళ్లు వలసలు ఆత్మహత్యలు. ఇదండి 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో. సరే పోనీ తెలంగాణ తెచ్చుకున్నాం కట్టుకున్నాం అనంటే ఇప్పుడు ఆ కట్టుకున్న వాటిని పని చేయకుండా చేశారు. నేను ఒకటి అడుగుతాను భరత్ గారు, స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నా నేను. కేసీఆర్ గారికి బ్యారేజ్ కట్టడానికి 3 ఏళ్లు పడితే అందులో తప్పులేంటో లోపాలేంటో సరిచేయడానికి పరిశీలించడానికి 3 ఏళ్లు కావాలన్నా అండి? శరత్ గారితో నేను ఒప్పుకుంటా. ఏంటంటే నిన్న మీరు చెప్పారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో జూలై నెక్స్ట్ ఇయర్ 2027 వరకు ఇది ఫంక్షన్ లోకి తీసుకురావాలని చెప్పినట్టు ఉంది. అంటే వాళ్ళు రాయిస్తే రాస్తారండి. ఇప్పుడు పొలిటికల్ డిసిషన్సే ఇంజనీర్ల మీద పనిచేస్తున్నాయి. ఆ శరత్ గారు తెలుసు ఆ విషయాన్ని. వాళ్ళు 27 రాయమంటే రాస్తారు, 29 రాయమన్నా రాస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలవరం కట్టుకుంటున్నారు, ఆంధ్ర రైతులకు కూడా పంటలు పండాలని నేను కోరుకుంటున్నా. పోలవరం పూర్తయ్యేదాకా వాళ్ళ దురదృష్టం ఏంటంటే పోలవరం 2 సార్లు డ్యామేజ్ అయింది కాబట్టి స్టోరేజ్ చేయడానికి ఆలస్యం అవుతున్నది. ఆలస్యం కావడం వల్ల ఈ గలగల గోదావరి డెల్టా పోవాలి కదా. గలగల గోదావరి డెల్టా పోవాలంటే పోలవరంలో స్టోరేజ్ వచ్చేదాకా. అందుకే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఆఖరి నిజాం ఎవరైతే ఉన్నారో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన కంటే ముందు వాళ్ళ ఫాదరు రోజు లేసి ఆంధ్ర దిక్కు తిరిగి దండం పెట్టేవాడట. అయితే వాళ్ళు అడిగారు, సార్ తూర్పు ఇటు ఉంటుంది, మీరు అడిదిక్కు తిరిగి దండం పెడతాను ఏంటంటే వాళ్ళు చల్లగా ఉండాలండి, వాళ్ళు చల్లగా ఉండకపోతే మన మీద వచ్చి మన మీద పడతారు, మన వనరులను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు అని చెప్పి ఆఖరి నిజాం కంటే ముందున్న మీర్ మహబూబ్ అలీ ఖాన్ చెప్పిన ఆన్సర్ హిస్టరీలో రికార్డ్ అయి ఉన్నది. వాళ్ళు చల్లగా ఉండాలంటే పోలవరం కావాలి. పోలవరం పూర్తి అయితే డెల్టాకు కావాల్సిన స్టోరేజ్ వస్తుంది. డెల్టాకు స్టోరేజ్ వస్తే మనకి తలనొప్పులు ఉండవు. కానీ ఆ పోలవరాన్ని వాళ్ళు పూర్తి చేయలేకపోవడం వల్ల మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు. అన్నారం సుందిళ్లలో ఏ లోపం లేదండి, ఒక చిన్న లోపం ఉండే, అది కూడా మీకు చెప్తాను. మీరు ఆ ఇంజనీర్ రిటైర్డ్ అయి ఉన్నారు, కావాలంటే పిలిచి మాట్లాడించండి. ఆయన గ్రౌటింగ్ చేసి ఆ చిన్న సీపేజ్, అంటే సీపేజ్లో ఇసుక పోతేనేమో డ్యామేజ్ అవుతుందండి బ్యారేజ్కి. ఇప్పుడు ఇసుక పోలేదు, ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇసుక పోయిందని చెప్పారు కానీ ప్రూఫ్ లేదు దానికి. కానీ ఇక్కడ ఏంటంటే ఇసుక పోలేదు, బుంగలు వచ్చినాయి. బుంగలు మీరు ప్రపంచంలో భారతదేశమే కాదు తెలంగాణే కాదు ఎక్కడ ప్రాజెక్టులనైనా బుంగలు వచ్చుడు కామన్ అండి. బుంగలు రాగానే ఏం చేస్తారంటే అలర్ట్ అయ్యి గ్రౌటింగ్ చేస్తారు. ఇక్కడ అన్నారంలో మీరు ఏ ఇంజనీర్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, లేదంటే శరత్ లాంటి వాళ్ళతో మాట్లాడించి మీరు చెప్పండి. ఎక్కడ కూడా ఒక్క చిన్న ఇసుక రేణు అనేది సీపేజ్లో రాలేదండి. కేవలం వాటర్ లీక్ అయితేనే ఆయన గ్రౌటింగ్ చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనను పక్కన కూర్చోబెట్టింది. ఆయన రిటైర్మెంట్ కున్న వ్యక్తిని 6 నెలల పాటు ఆయనను కంటిన్యూ చేయకుండా నువ్వు ఎందుకు పూడ్చినావు, బుంగలు ఎందుకు పూడ్చినావు నువ్వు? ఈ బుంగలు పూడ్చడం అనేది అది ఎవ్రీ ఇయర్ చేసే మెయింటెనెన్స్ వర్క్ అండి. అంటే ఇవాళ ఇప్పుడు ఆయన కేసీఆర్ రావాలి అసెంబ్లీలో మేము చర్చిస్తాం, ఒక మాట కేసీఆర్ వచ్చి చెప్తే అయిపోతాయి కదా. నేనేమంటున్నా, కేసీఆర్ గారికి కూడా మీ ద్వారా నేను ఒక అప్పీల్ చేస్తున్నా, దయచేసి మీరు అసెంబ్లీకి రాకండి. ఎందుకంటే మీకు ఉజ్జి ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అసెంబ్లీలో లేడు. మీ రేవంత్ రెడ్డితో చర్చకు రావాలనుకుంటే రియల్ ఎస్టేట్ మీద రావాలండి. కేసీఆర్ గారికి ఏమో వంపెక్కడ, మిట్టెక్కడ, లోయలు ఎక్కడ, రిజర్వాయర్లు ఎక్కడ కట్టాలి, ఇదంతా సమగ్రంగా అవగాహన ఉంది తెలంగాణ మీద. ఇంజనీర్లకు కూడా లేనంత జాగ్రఫికల్ అవగాహన, నేను చెప్పేది టెక్నాలజీ కాదు, జాగ్రఫికల్ అవగాహన. ఎక్కడ ఏ బాగున్నది అనేది కూడా ఈయనకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డికి ఏంటంటే ఏదైనా సర్వే నెంబర్ చెప్తే ఆ భూమి ఎవరిది, అది ఎవరు కబ్జా పెట్టిండు, దానిలో ఏమున్నది అనేది రేవంత్ రెడ్డి తెలుసు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినండి, కనీసం రియల్ ఎస్టేట్ అన్నా చాలా భూమి అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఇరిగేషన్ మీద ఉన్నట్టు రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉంది అనుకుంటే ఆయన అక్కడ కూడా అసమర్థునిగా ఆయనే ఇచ్చేశాడు. ఇవాళ స్పీచ్ మీద నేను ఒకటే మాట మాట్లాడతానండి. ఆయన 90% అబద్ధాలు మాట్లాడిండు. నేనేమో సెట్ చేసుకుంటా కూర్చున్నా, శరత్ గారు కరెక్ట్ చేయాలి. యూకే కాన్స్టిట్యూషన్, దేశాలలో ఉన్న కాన్స్టిట్యూషన్, ఎక్కడన్నా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే ఏమన్నా పనిష్మెంట్ ఉందా అంటే ఎక్కడ కనబడతలేదు. అది మన దౌర్భాగ్యం. వాళ్ళు గూగుల్ ఏం చెప్తుందంటే ప్రజలే ఆలోచించాలి, ప్రజలే ఆయన దించేయాలని గూగుల్ చెప్తున్నది. అంటే ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే పనిష్మెంట్ లేదు. నేను మీ పీసీఆర్కు అడగండి, ఇంజనీర్స్ రిపోర్ట్ పెట్టాను, అందులో మీరు ఎక్స్ట్రాక్ట్స్ 3 సార్లు మేడిగడ్డ కట్టాలని ఇంజనీర్ చెప్పారు, అది చూపెట్టండి మీరు. రెండోది ఒక్క నీటి చుక్క కూడా అందుబాటులో లేదని చెప్పాడు. వరద పోతే ఎత్తిపోసుకోవాలి కానీ వరద పోతలేదని చెప్పాడు. అది కూడా నేను ఇవాళ మార్నింగ్ 6 o'clock 1,22,000 క్యూసెక్కులు, అంటే దాదాపుగా 11-12 టీఎంసీలు
మేడిగడ్డ దగ్గర నుంచి పోతున్నది. నేను మీ లక్ష్మీ బ్యారేజ్ రికార్డ్ అంతా కూడా మీ పీసీఆర్కి ఇచ్చాను. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పాడని చెప్పడానికి 2 చాలండి. లాస్ట్కి ఏంటంటే ఆవు కథ ఎన్నిసార్లు వినాలండి? నాకు అనిపిస్తుంది, నేను చాలా బాధతో చెప్తున్నా, నాకు కూడా క్యాన్సర్ వచ్చింది. విద్యాసాగర్ రావు గారికి, జయశంకర్ సార్కి వచ్చినప్పుడు నాకు కూడా వచ్చి ఉంటే ఈ కష్టాలను, కన్నీళ్లను, ఇవన్నీ చూడాల్సిన దౌర్భాగ్యం నాకు ఉండకపోయేది. ఎందుకంటే నాకు వినలేకపోతున్నా అబద్ధాలను, ఆవు కథలను వినలేకపోతున్నా. సరే, తెలంగాణ వాళ్ళు ఆయన దృష్టిలో ఎడ్డి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అని అనుకోవచ్చు. అది తెలంగాణ ప్రజల విజ్ఞతకు ప్రకాష్ గారు మీలాంటి మేధావులు ఉండాలి. ఎస్, మీరు అట్లా అనొద్దు, సారీ. ఎస్, ఇప్పుడు రాజకీయాలు, పార్టీలు, అధికారులు కానీ మీరు అట్లా దయచేసి అనొద్దు. ఎస్ ఎస్, శరత్ గారు సార్ చెప్పండి సార్, ఏమనిపించింది సీఎం స్పీచ్ విన్న తర్వాత? సమ్ పార్ట్స్ లో నేను ఐ అగ్రీ విత్ ప్రకాష్ సార్. అయితే ఒకటేంటంటే, ప్రకాష్ సార్ ఇది నాట్ అకౌంటబుల్ టు మీ. నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పద్దు. నేను నిన్న ఏదైతే మాట్లాడినానో, ఏది ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏవైతే నేను కోట్ చేసినానో, ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దట్. అందుకే నేను నిన్న అంత కరాఖండితంగా మాట్లాడినా. నాకు ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను అట్లా ఎవరి గురించి ఒక నిమిషం శరత్ గారు, నేను అట్లా పర్సనల్ గా తీసుకోలేదు. నేనేమన్నా అంటే రిపోర్ట్ రాయించవచ్చు కదా, మీకు ఐడియా ఉంటది కదా. పొలిటికల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు మోడీకి ఉన్న సంబంధం వల్ల ఆయన ఏదన్నా రాయించగలుగుతాడనే ఉద్దేశంతో తప్ప మిమ్మల్ని ఎక్కడ నేను పర్సనల్ నేను అనలేదు బ్రదర్. నేను ఐ గాట్ టోటల్ రెస్పెక్ట్ ఫర్ యూ, ఫుల్ రెస్పెక్ట్. అట్లాంటిది ఏం లేదు. అయితే విషయం ఏంటంటే, నేను వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ప్రతిపక్ష నాయకులు ఇంత గొడవలు చేస్తున్నారు కదా, ఇంత అల్లరి చేస్తున్నారు కదా, నూనె ఈ అసెంబ్లీలు ముఖ్యమంత్రిని పిలిచి తోడలు కొట్టుడు అదంతా కట్టే. రేపు నేను అఖిలపక్ష మీటింగ్ ఒకటి కన్వీన్ చేస్తాను. ఐ వాంట్ టు డిస్కస్ విత్ దెమ్. ఐ ఆల్సో వాంట్ టు డిస్కస్ విత్ ఈటల రాజేందర్ అండ్ ఆల్ అదర్స్ ని పిలుస్తాను. వాళ్ళందరి నుంచి వాళ్ళ ఐడియాస్ ని నాకు కాంట్రిబ్యూట్ చేయమనండి. వాళ్ళందరి తర్వాత మేము ఎడహాగ్గా ఏదైనా స్టెప్స్ తీసుకోవడానికి కెన్ వి అప్టైన్ ఎనీ టెక్నికల్ అడ్వైస్ ఫ్రమ్ ఎన్డీఎస్ఏ అని అంటాడేమో. నేనైతే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్. చాలా అబ్జర్వ్ చేసిన అతను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రేవంత్ రెడ్డితోని మైకు కొట్టంగానే కేసీఆర్ కి తద్దినం పెట్టాలన్న ఆలోచనలోనే వస్తున్నాడు. అట్లా కాదు, రాష్ట్ర బహుళ ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యమంత్రి మాట్లాడే దాంట్లో కొంత సంయమనం ఉండాలి. ఇప్పుడు వీళ్ళేదో మేము పంప్ హౌజుల్లో మేమే ఆన్ చేస్తాం అది ఇది అంటే, అది తప్పు, అట్లా చేయడానికి వీల్లేదు, మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలేదన్నాం. ఇప్పుడు కూడా ఆయన ఎక్స్పర్ట్ ఒపీనియన్ అక్కర్లేదు అనే యాంగిల్లో మాట్లాడాడు. అసలు నేనేమనుకో చిత్తశుద్ధితోని నోనో అట్లా కాదు. ఇన్ వ్యూ ది ప్రజెంట్ సిచ్యువేషన్, ఇన్ వ్యూ ది స్కేర్సిటీ ఆఫ్ వాటర్, ఎవ్రీథింగ్ అంటే రెయిన్ ఫాల్ తక్కువ ఉండడం వల్ల ఉన్న నీళ్లను మనం సద్వినియోగం చేసుకోవడానికని, వస్తున్న వరదలను కొంత వాడుకోవడానికని, పంపింగ్ చేయడానికి ఏదైనా టెంపరీ మెజర్స్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది, ఏ రకంగా చేయొచ్చు అని నేను మా మంత్రిని, మా ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఎన్డీఎస్సీ దగ్గర పంపిస్తాను. లేదంటే మేము ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్ని పంపిస్తాము. ఈ రకంగా వాళ్ళ నుంచి టెక్నికల్ అడ్వైస్ తీసుకుంటాము. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. ఐ హావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ది అప్రోర్ ఎక్స్ప్రెస్డ్ బై ది అపోజిషన్ అంటాడని అనుకున్నాను. కానీ అంటే ప్రజల తరఫున మాట్లాడింది తప్పవచ్చు, ఒప్పవచ్చు, ఏదైనా కావచ్చు. కేసీఆర్ వాదనతో కానీ కేటీఆర్ వాదనతో, హరీష్ రావు వాదనతో మనము ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్లకు ప్రజల తరఫున మాట్లాడే హక్కు లేదు అన్న లెవెల్లో ఆయన మాట్లాడే తీరు మాత్రం ఇట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆయన ఒక మాట అనాలి. ఎస్, ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ప్రతిసారి తొడగట్టి కేసీఆర్ ను రా అనడం తప్పే, కేసీఆర్ కూడా సభను ఇగ్నోర్ చేయడం తప్పే. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మనం చాలా సార్లు మనం మాట్లాడుతున్న విషయాలను ఇతరులు వినాలని, వినదని నమ్మాలని అంతకోలేదు. కానీ కనీసం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కసారి వచ్చి, ఏందా రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, అసలు నువ్వు ఏ అనుభవంతో మాట్లాడుతున్నావు, ఇంకో గిది జరిగింది అని ఒకసారి సభతోని ఆయన పంచుకుంటే తప్పేంది? ఆయన హోదాకి ఏదో వస్తుంది. ఇప్పుడు వినేవాళ్లకు మనంత నాలెడ్జ్ ఉంటే చెప్పేవాడు అవసరం లేదండి. వినేవాళ్లకు మనకంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని మీరు అంటారు?
ఎస్ 100% అంట. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్నాను, సభను అంటే ఇగ్నోర్ చేయడము, సభను పట్టించుకోకపోవడము, సభకు రాకపోవడం అనేది భవిష్యత్తులో ఎప్పుడు కూడా కేసీఆర్ కి ఇది ఒక పెద్ద సమస్య కుదుంటది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదు, ఎవరిని ఎమ్మెల్యే లేదు, ఏది లేదు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన బందీ చేసుకున్న విధానం సరైనది కాదు. ఇది రాజకీయంగా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు ఎనీబడి ఎట్ ఆల్. ఐ వాంట్ దట్ ప్రకాష్ గారు ఇంతకుముందు ఏంటంటే అసెంబ్లీలో సమఉజ్జీ లేరు, ఆయన సమఉజ్జీలు సార్, సమఉజ్జీలు ఉంటారు సార్. దయచేసి అసెంబ్లీకి రాకండి అంటున్నారు సార్. నేను అడిగేది, నేను తర్వాత మీరు మాట్లాడండి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. అక్కడ సైన్యం లేదు, సభలో సైన్యం ఉండదండి. అక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటారు, మహిళలు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. సభ అన్నప్పుడు అందరితో ఉంటది. మీ విజ్ఞత ప్రదర్శించండి సార్. నేను సమఉజ్జీల ప్రొఫెసర్ల మీటింగ్ అది, అక్కడ ఎంతమంది పిహెచ్డి. ఒక పని చేద్దాం భరత్ గారు, వాడు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. అరే అవమానం జరిగినా పర్వాలేదు, ఒకసారి వచ్చి తను చెప్పాల్సిన వర్షన్ వినిపించి, నిజంగానే అవమానం జరిగితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడచ్చు. ఒక్క నిమిషం శరత్ గారు, 100% ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ. కేసీఆర్ గారు ఒక్కసారైనా సభకు వచ్చి విషయాలన్నీ చెప్పి, ఒకవేళ అవమానం నిజంగానే జరిగినట్టయితే ప్రజల్లోకి వెళ్ళి తన విషయాలు చెప్పొచ్చు. రెండవది, ఒక సొల్యూషన్ చెప్తున్నానండి ఇవాళ సమస్యకు. వేణుగోపాల్ గారు, మీరంతా ఇరిగేషన్ మీద బాగా అవగాహన వాళ్ళు. సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ ఒక 1 TMC లిఫ్ట్ చేయమనండి. లిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఈ పంపులు పాడైపోతాయండి. 2-3 ఏళ్ళు ఆపరేట్ చేయకపోతే పంపులు పాడైపోతాయి. ఒక్కొక్క పంపు నుంచి ఒక 500 క్యూసెక్కులు, 1000 క్యూసెక్కులు, ఈ 11 పంపులను ముందు ఆన్ చేసి ఇక్కడ అన్నారంలో నింపినట్టయితే ఏమవుతుందంటే, ఒకవేళ నిజంగానే సీపేజ్ ఉన్నదనుకోండి, ఈ గేట్లు వేసే మనం లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసాక సీపేజ్ ఉంటే బయటికి ఇసుక కానీ లేకుంటే ఈ నీళ్లు కానీ వస్తున్నట్టయితే లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు. కానీ టెస్ట్ చేయడానికైనా ఒక 1 TMC ఎత్తిపోసి ఒక 4 రోజులు చూసినట్టయితే నిజంగానే భూమి వదులుగా ఉండి లీకేజ్ వచ్చినాయి అనుకోండి, అందరు అగ్రి అవుతారు. అంటే టెస్టింగ్ చేయొచ్చు కదా. ఒక 1 TMC తోని గోదావరి నదిలో పోతాయి తప్ప ఏ ఇండ్లలోకి రావు, భద్రాచలం కొట్టుకపోదు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీ ద్వారా రేవంత్ రెడ్డి గారి సలహా ఏంటంటే, టెస్ట్ చేద్దాం. మీరు చెప్పింది, బీఆర్ఎస్ చెప్పింది ఏది నిజం అనేది ఆ నీళ్లే నిజం రుజువు చేస్తాయి కదా. 1 TMCకి ఏం కొట్టుకపోతుందండి. గోదావరిలో ఇవాళ 22 లక్షల క్యూసెక్కులు పోయినా కూడా, 30 లక్షల క్యూసెక్కులు పోయినా నది దాటి బయటికి రావు. నది యొక్క FTL లెవెల్ అంత ఉంటుంది అన్నట్టు. కాబట్టి 1 TMC అనేది 1 TMC తోని అన్నారం కింద లీక్ అవుతుందా, సుందిళ్ళ కింద లీక్ అవుతుందా అనేది స్పష్టం అవుతుంది. ఓ 4 రోజులలో తేలిపోద్ది కదా. ఎవరు ఇంజనీర్లు అవసరం. రెండవది భరత్ గారు, లక్షల టన్నుల ఇసుక ఉందండి. వాళ్ళ బాధ ఏంటంటే, ఒక్కసారి నీళ్లు నింపితే కంటిన్యూగా గోదావరిలో నీళ్లు నింపాల్సి వస్తుంది. ఆ ఇసుకని తీసుకుపోవడానికి అవకాశం ఉండదు. మీరు నమ్ముతారా భరత్ గారు, ఒక్క రోజు ఇన్కమ్ ఒక్క కాంట్రాక్టర్ కి ఇసుక మీద 20 నుంచి 30 లక్షలు వస్తుంది. ఒక్క రోజు ఇన్కమ్, 1 డే ఇన్కమ్, ఖర్చులు పోను. మరి దానికోసం జరుగుతుందని అనుకోవచ్చు కదా. ప్రజల విఘ్నతకు వదిలేస్తున్నా. ఇది ఇసుక కోసం చేస్తున్నారా, లేకుంటే గోదావరి డెల్టా కోసం చేస్తున్నారా? ఒకవేళ నిజంగానే తెలంగాణ కోసం చేయాలనుకుంటే ఎల్నినో వచ్చింది. ఇప్పుడు రైతులకు ఇవ్వకండి మీరు ఒక్క చుక్క కూడా. కానీ హైదరాబాద్ మంచినీళ్ళు ఎట్లా? ఇప్పుడు 1,50,00,000 మందికి మంచిళ్ళకైతే టెస్ట్ చేసి తీసుకుపోవచ్చు కదా. ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ చేయమనండి. ఒక్కొక్క TMC లిఫ్ట్ చేస్తే లీకేజ్ ఉంటే కనుక బీఆర్ఎస్ విడ్రా చేసుకుంటారు తన ప్రతిపాదనను. ఓకే, ఎస్ సార్. నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, సార్ మీరు ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడింది కదా, సరే కొన్ని విషయాలు వాళ్ళతోని ఏకీభవిస్తున్నా, కొన్ని విభేదిస్తున్నా. ఒకటి ఏంటంటే, ఫస్ట్ నేను మీకంటే ముందు ఒక టీవీ డిబేట్ లోనో ఇంతలో సీఎం గారి లైవ్ స్టార్ట్ అయింది. అది మొత్తం విన్నా, నేను కూడా చివరి దాకా విన్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అసలు విషయాన్ని సీఎం గారు పక్కదారి పట్టించండి, అసలు విషయాన్ని మాట్లాడాలి. అంటే ఇప్పుడు నిన్నటి నుంచి డిబేట్ ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ లో మనం ఎత్తిపోయాలి అనే దాని మీద ఎన్ని నీళ్లు పోతున్నాయి, ఎత్తిపోయగలుగుతామా లేదా అనే విషయాన్ని చెప్పలే. అయితే అక్కడ విషయం ఏంటంటే, నిన్న కూడా కొంతమంది ఆడికి ఇంజనీర్లు పోయిండ్రు, మన వాళ్ళే రిటైర్డ్ ఇంజనీర్లు కూడా పోయింది. వాళ్ళు అనేదాన్ని అంటే, ఇప్పుడు ఆడ 9 నుంచి 10 TMC నీళ్లు రోజు పోతున్నాయి. అందులో ఇంటేక్ వెల్ 92 మీటర్స్ మీద ఉంది. ఆ ఇంటేక్ వెల్ 92 మీటర్స్ నుంచి 96 పోతున్నది. అంటే 4 మీటర్స్ నీళ్లు ఎక్కువ పోతున్నాయి. అలాంటప్పుడు ఆ 4 మీటర్స్ నీళ్లను మన పంపులు స్టార్ట్ చేస్తే ఎత్తిపోయవచ్చు. 17 పంపులని. అయితే ఆ పంపులు అన్ని స్టార్ట్ చేస్తే ఆ నీళ్లు సరిపోవు, కానీ మనం కొంత 4, 5, 6 పంపులు స్టార్ట్ చేసి ఎత్తిపోయవచ్చు. ఇప్పుడు ప్రకాష్ గారు అన్నట్టు 1 TMC 30 TMC ఎత్తిపోయవచ్చు. ఎత్తిపోసి ఇప్పుడు ప్రాణహిత నుంచే నీళ్ళు వస్తున్నాయి.
ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ చెప్పిన దానికి అగేన్స్ట్ గోదావరి నుంచి నీళ్ళు వస్తలేవు. గోదావరి నుంచి ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, సుందిళ్ళలో నీళ్ళు లేవు, అన్నారం నీళ్ళు లేవు. ఇప్పుడు ఇవి ఎత్తిపోసి మానేరులో వచ్చిన నీళ్ళన్నా అన్నారం అంటే అవి కూడా లేవు. అయితే ఇప్పుడు ఈ నీళ్లు తీసుకుపోయి పోసి ఎల్లంపల్లి నుంచి కనుక లిఫ్ట్ చేసుకునేది ఉంటే ఆయన అన్నట్టు ఏమన్నా డ్యామేజ్ అయ్యేదన్నా పోతాంది అన్నప్పుడు ఆపొచ్చు. కానీ కొట్టుకొని అయితే పోదు. నింపే నీళ్ళతోని గంట 1 TMC నీళ్ళతోని, ఒక 30 TMC నీళ్ళతోని అన్నార సుందిళ్ళు పోయేంత ఏముండదు. ఒకటి నేనేమంటానా, ఈ 3 ఏళ్లలో వాటిని రిపేర్ చేసింది కానీ ఇక్కడ రిపేర్ చేసింది కానీ ఏం లేదు. కాబట్టి దాని మీద ఇప్పటి వరకు దాని మీద జరిగిన అవకత ఇప్పుడు మొత్తం హిస్టరీ చెప్పిండు మళ్ళీ కాళేశ్వరానికి. అసలు 3 ఏళ్ల నుంచి నువ్వు వచ్చి అంతకుముందు చెప్పి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక కూడా 3 ఏళ్ల నుంచి ఏం చేయకుండా ఇప్పటి వరకు నీ యాక్షన్ ఏం లేకుండా మీరు ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? నువ్వే చెప్పిన ప్రాణహిత నుంచి ఇది ఆపేసి ప్రాణహిత నుంచి తీసుకొచ్చి మరి మేము నీళ్లు అంటే ఇక్కడ సుందిలో వేసి ఎల్లంపల్లి వేస్తాను. అదేమన్నా పని ఏంటంటే అది కూడా ఏం పని కాదు. అంటే ఉత్తర తెలంగాణ మీద, గోదావరి మీద, కేసీఆర్ కట్టిన దాని మీద అవకతవకలు ఉన్న వాటి మీద కానీ, వాటి పరిశీలన కానీ, వాటి మీద పనిష్మెంట్ కానీ, చట్టపరమైన నిర్ణయాలు కానీ, దాన్ని రిపేర్ చేయడం కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న నీళ్ళని లిఫ్ట్ చేయడంలో ఆయన ఏది మాట్లాడడం లేదు. ఆ ఉన్న నీళ్లు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఇంజనీర్లు చెప్పేది నేను చెప్తున్నా 96 లెవెల్లో పోతున్నాయి ఇంటేక్ లో, 92 కాబట్టి మనం ఎత్తిపోసుకుంటానికి ఒక 31 TMC అవకాశం ఉంది. అది ఎత్తిపోస్తే తప్పు లేదని ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. దాని విషయం మీరు ఎందుకు మాట్లాడరు అంటే ఇప్పుడు సీఎం గారు దాని మీద ఏం చెప్పలేదు. అదొకటి. రెండోది టీఆర్ఎస్ వైపు నుంచి కూడా వాళ్ళు కూడా అబద్ధాలు ఆడదు. 9-10 TMC నీళ్లు పోతుంటే 1 TMC ఎత్తిపోతే ఆంధ్ర ఒకరు నీళ్ళు విడిచిపెడతాను, దీనికి ప్రధానమంత్రి సపోర్ట్ ఉన్నదని మాట్లాడచ్చు అంటే ఏమన్నా అర్థం ఉందా? ప్రధానమంత్రికి ఈ విషయం అవసరం ఉంటుందా? మాట్లాడచ్చు అవి. కాబట్టి ఈ రాజకీయం, మీరు రాజకీయాలు చేస్తే వాళ్ళు రాజకీయాలు చేస్తారు. చిత్తశుద్ధితో మాట్లాడండి. ఇప్పటికన్నా మీరు చేసి కట్టిన ప్రాజెక్టులో అవకతవకల లోపాలకు మీరు బాధపడాలి. అది బాధపడకుండా అది పక్కకు పెట్టేసి మళ్ళీ తొండి మాటలు ఎందుకు? అవి కూడా మాట్లాడద్దు. మీరు న్యాయంగా ఇప్పుడు ప్రకాష్ గారు అన్నారు 1 TMC చెప్పారు, నేను 100% సమర్థిస్తున్నా. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు శరద్ గారు ఒక మాట, గొప్ప మాట అన్నారు. ఏమన్నారు? సీఎం కేసీఆర్ ఇంతకు ముందు ఈ సీఎం సీటున్న ఎడవకాలు చెప్తూ సమానం అన్నాడు. అది చాలా అవమానం. అప్పుడు చాలా నిలబెట్టాను. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావాలి కదా, గెలిచిండు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా, అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు వీటి మీద మాట్లాడాలి, ప్రజలు వినాలి. ఆడ ఎవరికి తెలివి ఎక్కువ ఉన్నది, ఎవరికి తెలివి తక్కువ ఉన్నది వాదన అంటే ప్రజలు వింటారు కదా. నీకు తెలివి ఎక్కువ ఉంటే నీ మాట నడుతుంది కదా. ఆడ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే పోతుంది. కానీ శరద్ గారు అన్న అసెంబ్లీకి రావాలి రెగ్యులర్ గా. నువ్వు అంటే ఈ అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలి. మీరు అసెంబ్లీ రాకుండా ఉండి మొత్తానికి ఎప్పుడో అసెంబ్లీ పెట్టినప్పుడు ఒక పూట వచ్చి వెళ్ళిపోతే విఐపి లాగా వచ్చిపోతే, ఇంతకుముందు వారు అన్నట్టు ముఖ్యమంత్రి ఉన్న అపాయింట్మెంట్ పొజిషన్ అనేది ఉండవు. మరి అంటే రాజకీయ పాలన ఉంటుందా? రాజకీయ లాగా ఎందుకంటే నడిపించాట నడుపుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న అధికారం ఉన్న జవాబుదారీగా ఉండాలి. ఇటువైపు నుంచి నేను ఇది చెప్తున్నాను. అయితే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ అసలు విషయాలు వదిలిపెట్టి దానికి ఇంకో 4 రాజకీయాలు చూపించి ఏది పద్ధతి మాట్లాడద్దు, డైవర్ట్ చేయాలి. కరెక్ట్ ఆ ప్రాజెక్ట్ మీద ఏం చేయాలో అది చేయండి. కాబట్టి ఇప్పుడు మేమేమంటామంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న నీళ్లను, పాసిబిలిటీ ఉన్న నీళ్ళు ఇంజనీరింగ్ చెప్పినట్టు మీరు ఎత్తిపోయండి. అంతేగాని ఎన్డీఎస్సీ కానీ ఎవరు కూడా అక్కడ ఏం సుందిలో కానీ అన్నారంలో కానీ ఎత్తిపోయద్దు, వాడు ఏం చేద్దాం వాళ్ళు ఏం గెజిట్ నోట్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. అది వట్టి ముచ్చట్లు. తర్వాత నేను ఇంకోటి కూడా అంటున్నాను, అంతకు ముందు కూడా మీరు రికార్డు చూసుకోండి. ప్రకాష్ గారు ఇది తెలుసు, 2019 స్టార్ట్ చేసిన కానీ 2023 వరకు ఒకసారి ఎత్తిపోతే నీళ్ళు వాపసు వచ్చింది. తర్వాత జూన్ జూలైలో వాళ్ళు ఎప్పుడు ఎత్తిపోయలేదు. టీఆర్ఎస్ కూడా ఎత్తిపోయలే. అది కూడా చెప్తున్నా నేను. కార్డు చూసుకోండి, రికార్డులు ఉంటుంది. ఎత్తిపోయలే వాళ్ళు కూడా. వాహనాలు కొట్టని రోజు కూడా ఎత్తిపోయలేదు. ఎందుకు ఎత్తిపోయలేదు అంటే ఎత్తిపోతే వాపసు పోతే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, ఇంకో 4 వాహనం కొడితే వాడ సచ్చుకుంటుంటాడని వాళ్ళు అట్నే చేసింది. ఇప్పుడు ఈయన కూడా అట్నే చేస్తాను. కాబట్టి ఇది తప్పు అని నేను చెప్తున్నా. ఇది తప్పు అని చెప్తున్నా. ఆన్ రికార్డ్ లో ఉన్న వాటిని నేను చెప్తున్నా, చూసి చెప్తున్నా. ఇంతకుముందు 2-3 ఇంజనీర్లతో కూడా మాట్లాడిన, రిటైర్డ్ ఇంజనీర్లతో. ఆ తర్వాత మీతో మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మనం ప్రజల కొరకు ఉన్నావా, లేదా రాజకీయాలు చేసి తిమ్మిని బమ్మి చేసి ప్రజలు మభ్య పెడదామని ఉన్నావా అనేది ఆలోచించుకోవాలి ఇప్పటికే. అది కనుక లేకపోతే తప్పు అవుతుంది. అందుకే నేను ఇవాళ రాజకీయాలు పక్కకు పెట్టి రైతుల పక్షాన ఎంత సాధ్యమైందంటే ఎత్తిపోయండి, ఆదుకోండి. అఖిల పక్షాన్ని ఇంకోటి మీరు అఖిల పక్షాన్ని కూర్చున్నబెట్టి మాట్లాడండి. డార్క్ ఎందుకు పెడతారు? రవిశంకర్ గారు, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, ఎట్లా ఉంది చొప్పదంలో సిచ్యువేషన్ ఇప్పుడు? వర్షాలు ఎట్లా పడ్డాయి? ఎన్ని ఎకరాలు నాట్లు పడ్డాయి? నాట్లు ఎక్కడండి వేసినాయి. మన ట్యాంకర్లతోటి నీళ్లు పడుతున్నారు. ఇప్పటికి పత్తి 2 సార్లు విత్తనాలు వేసిండ్రు, మళ్ళీ అవి ఎండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్నటికి మొన్న నేను మిడ్మానేర్లో
కబడ్డీ ఆడి క్రికెట్ ఆడి నిరసన తెలిపినటువంటి సందర్భాన్ని మీ టీవీలో కూడా చూసిన నేను. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం మరి బ్రహ్మాండంగా మిడ్మానేరు సముద్రాన్ని తలపించే విధంగా 365 రోజులు దాంట్లో నీళ్లు ఉన్నాయి, అది ఎన్నడూ కూడా ఎండిపోలేదు. అట్లా చెరువులను బాగు చేసుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులను తవ్వుకొని ఆ చెరువులను బాగు చేసుకొని ఆ చెరువుల ఈ కాళేశ్వరం జలాశయాల ద్వారా ఓటీలను పెట్టుకొని వరద కాలువ సజీవ జీవధారగా ఒక రిజర్వాయర్ గా కొనసాగినటువంటి పరిస్థితిని మనం 10 ఏళ్ల పాటు చూసినటువంటి పరిస్థితిని చూసినాం. ఇప్పటిదాకా నేను సీఎం గారి వారి విషయాలను విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. ఒక అంశాన్ని వారు ఒప్పుకున్న అంశం ఏంటంటే మేడిగడ్డ తెలంగాణకి ఒక వెన్నుపూస లాంటిది అనేది ఒకటి ఒప్పుకున్నారు వారు. ఇది వెన్నుపూస లాంటిది, ఇక్కడనే చాలా ఇబ్బంది జరిగింది, 2 కుంగిపోయినాయి, కూలిపోయింది, వారి నోటికి మొక్కాలే, ఎటు పడితే అటు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూనే ఉంటారు వారు. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ పాల్గొంటున్నటువంటి శరత్ గారు కానీ పెద్దలు ప్రకాష్ రావు గారు, అదేవిధంగా మన బీజేపీ సంబంధించినటువంటి వీరు కూడా, వీరందరికీ నా ప్రత్యేక నమస్కారం. మీరందరూ కూడా చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు కన్నెపల్లి దగ్గర కేటీఆర్ గారితో మేము మొన్న వెళ్ళినప్పుడు అది 97 ఎన్టీలో ఉన్నది. అక్కడ నుంచి రోజు ఒక టీఎంసీ 2 టీఎంసీలు ఎత్తిపోగలిగే అవకాశం ఉన్నది. ఇది ప్రాణహిత దగ్గర ఇప్పుడు మేడిగడ్డ ఎందుకు కట్టుకున్నాం, అక్కడ మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే ఈ వర్షాలు ఒకవేళ రాకపోయినా పైనుంచి గోదావరి నీళ్లు రాకపోయినా ప్రాణహిత అనేది ఒక జీవధార 365 రోజులు అది గోదావరిలో ఎప్పుడు పారుతూనే ఉంటది కనుక అక్కడ నీటి లభ్యత మరి 281 టీఎంసీల వాటర్ సోర్స్ ఉన్నటువంటి లభ్యత ఉన్న అవకాశం ఉంటది కనుక ఈ మేడిగడ్డ ద్వారా మాత్రమే మనం లిఫ్ట్ చేయగలుగుతాము, యావత్ తెలంగాణకి నీళ్లు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఇంజనీర్లతో ఆనాడు మాట్లాడి నీటి లభ్యత ఎక్కడెక్కడ ఉన్నది, మనం ఎందుకు తొమ్మిడిహట్టి అద్దనుకున్నారు అనే అంశాలన్నీ కూడా తేలుతాయి. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతానికి గౌరవ కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, నిన్న జగదీశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్ గారు కూడా చెప్పారు. కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంకా తెలంగాణ రైతాంగాన్ని అసెంబ్లీకి రమ్మంటున్నారు. 3 ఏళ్లు మీరు చెప్తే గనక 3 ఏళ్లు ప్రాజెక్ట్ రిపేర్లు మీకే ఇస్తా అని చెప్తున్నారు. మొత్తం వెల్కమ్ అండి. తప్పకుండా కట్టిన సెక్రటేరియట్ యూజ్ చేయట్లేదా, ప్రజాభవన్ యూజ్ చేయట్లేదా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు కంటిన్యూ చేయట్లేదా, ప్రజల కోసం వినియోగించే పరిస్థితి ఉంటే ఎందుకు ఉపయోగించమని చెప్తున్నారు. తప్పకుండా వారు ఇవన్నీ వినియోగించాలి. ఇంకా కేసీఆర్ గారి మీద ఏమైనా కోపం ఉంటే, కక్ష ఉంటే వారు పెట్టినటువంటి సిబిఐలో బీబీఐలో నిజ నిరూపణ అయినప్పుడు వారు నిజంగానే తప్పు చేసి ఉంటే నేరం శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఇంకా తప్పుడు ఆరోపణలు, తప్పుడు చేస్తారు. ఇప్పుడు వారు చెప్పిన తులం బంగారం ఇస్తున్నారండి, 4,000 పెన్షన్ ఇస్తున్నారండి, కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసారు అంటే ఇట్లా చెప్పుకోవడం చాలా అంశాలు ఉంటాయి. ఇంకా మళ్ళీ ఆ టాపిక్ డైవర్షన్, ఎందుకంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కనుక అదే అంశం మాట్లాడాలని నేను మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటిదాకా మా ప్రకాశ్ అన్న చెప్పారు. ఇప్పుడు అందులోకి నీళ్లు వదిలితే ఏమవుతుంది, బ్రహ్మాండంగా ఇసుక దోచుకునేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో కూడా మొన్నటిదాకా చెరువులలో మట్టి తీసినటువంటి పరిస్థితి, వరద కాలువ మట్టి తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వరద కాలువలో ఉన్నటువంటి నీళ్లు చెరువులు నింపితే ఆ చెరువులలో నీళ్లు ఉంటే రైతులు బాగుపడతారు, తాగునీరు, సాగునీరు, అన్ని రకాల అవసరాలు తీరుతాయి. కనుక అది ఉండద్దంటే మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, చెరువులలో మట్టి దోపిడీ జరగాలంటే ఆ విధమైనటువంటి అంటే నాట్ ఓన్లీ చొప్పదండి కాన్స్టిట్యూన్సీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి ఈ దోపిడీ వ్యవస్థ అంతా కూడా మనం అందరం చూస్తా ఉన్నాం. ఒకటేనండి, ఇప్పటికైనా యావత్ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే సోయి వస్తే కన్నెపల్లి దగ్గర ఇప్పటికే పంపులు ఆన్ చేయండి. ఆన్ చేస్తే రోజు ఒక టీఎంసీ నరనో 2 టీఎంసీలో మరి నంది పంపులు, ఎల్ఎండి పంపులను, గాయత్రి పంప్ హౌస్ సద్వినియోగం చేసుకుంటే, మిడిమానేరు నింపుకుంటే, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, అదేవిధంగా కొండపోచమ్మ, అదేవిధంగా మల్లన్న సాగర్, అన్ని ప్రాంతాలకు, హైదరాబాద్ కూడా తాగునీళ్ళని ఇవ్వచ్చు, పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి సాగుకు నీళ్ళు ఇవ్వచ్చు. అది చిత్తశుద్ధి లేకుండా కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ అయ్యి పంపులన్నీ రన్ అయితే ఇదంతా కాళేశ్వరమే కదా. వాస్తవంగా కూడా మిడిమానేరు కాళేశ్వరంలో
భాగం కాదా, ఎల్లంపల్లిలో కాళేశ్వరంలో భాగం కాదా, నంది పంపులు కాళేశ్వరంలో భాగం కాదా, ఒక మేడిగడ్డ అనే కాదు కదా. మళ్ళీ ఇయ్యాల కూడా అన్నాడు 1,00,000 కోట్లు కాళేశ్వరం కూలిపోయిందని. అదే చిన్న పర్రె పెడితే, చిన్న పగులు పారితే దాన్ని కూలిపోయిందని అనడానికి సిగ్గన లేదా అసలు సీఎం గారికి? నిజంగా బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ వారు ఇంకెన్నిసార్లు ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు, తప్పుడు మాట్లాడతారు. ఇంకా తప్పు 100 సార్లు మాట్లాడితే అదే ఒప్పులాగా భావించేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇక వారు ఇంకా తప్పులే మాట్లాడతారు. ఇప్పటికైనా కొద్దిగా ఇక 2 ఏళ్ళ అవకాశం ఉంది. దాదాపుగా 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళ వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, తెలంగాణకి ఇప్పుడు ఎలినీరుల ప్రభావం వచ్చింది, వర్షాలు పడతలేవు, కరువు కాటకాలతో అల్లాడుతున్నారు, ట్యాంకర్లతో నీళ్లు పోసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లో, కరీంనగర్ లో, మా చుప్పదానిలో కూడా నీళ్ళ తాగునీళ్ళకు కూడా కటకటలాడే పరిస్థితి వచ్చినటువంటి ఈ పరిస్థితులలో వెంటనే కన్నెపల్లి పంపులను ఆన్ చేసి మిడుమానేరుకు నీళ్ళు ఇచ్చి ప్రాంతానికంతా, హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతం అంతా కూడా సాగునీరుకు, తాగునీరుకి నీళ్ళు ఇవ్వాలని నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. మన కేటీఆర్ గారి మీద వారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు చెప్పండి నరహరి గారు. అంటే ఇప్పుడు వారు మాట్లాడండి, అంటే వారిని అయితే ఇప్పుడు ఏమైందంటే సీఎం గారు ఒక మాట మాట్లాడిండు. ఇది కాటన్ అప్పుడే సర్వే చేసి ఎక్కడ కూడా గోదావరి ప్రయారిటీ కట్టలేమని రిపోర్ట్ ఇచ్చిండు అని చెప్పారు. తనది శుద్ధ తప్పు. ఇచ్చంపల్లిలో మేము పోయి అక్కడి నుంచి పాదయాత్ర చేసినాం 1999లో. ఇచ్చంపల్లిలో అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్లు డంగు బెల్లంతో వాళ్ళ 5 పిల్లల జరిపిన ఇప్పటికి సమాధులు ఉన్నాయట. వాళ్ళు బ్యారేజ్ స్టార్ట్ చేసిండ్రు పడవలలో పోయి, ఇప్పటికీ చెక్కు ఎదురకుంటున్నది. బ్యారేజ్ మరి ఏదో నాకు ఐడియా లేదు. కానీ అయితే మొత్తమే గోదావరి మీద నువ్వు కట్టేదానికి వీల్లేదని పాటనిచ్చిందంటే ఇవన్నీ కట్టడం అవసరం లేదు, రిపేర్ చేసడం అవసరం లేదని చెప్పినట్టేనా, ఎత్తేసినట్టేనా? ఇప్పుడు కొద్దిమంది పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. అదొకటి సరే తీసుకోండి. అదొక అంశం ఆయన రాంగ్ చెప్పిండు. అంటే గోదావరి మీద కట్టడానికి వీల్లేదు, ఉన్నాయి కూడా రిపేర్ చేయమని పరోక్షంగా చెప్పిండు ఆయన. అదొకటి నేను ఆరోపణ చేస్తున్నా. తర్వాత రెండోది ఏంటంటే ఆయన చెప్పిన మొత్తం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మిగతా ఆయన కూడా ప్రచారం చేస్తారు. కానీ నేను అంటానా, ఫీజు రియం అంటే దాంట్లో బోధన ఒక అంశం చెప్తాను, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు అంటే అది అబద్ధం కాదని చెప్పేది. ఒక కాలేజీలను తీసుకోండి, SC ST కేంద్రం 75% కాబట్టి మ్యాజిక్ కాళేశ్వరం ఇక్కడ మనకు టైం ఆల్రెడీ వాళ్ళ టైం చాలాసేపు సీఎం మాట్లాడారు, 1 అవర్ పాటు లైవ్ తీసుకున్నాం. ఒకసారి కాలర్ తీసుకుందాం. ఎస్ హైదరాబాద్ నుంచి. హలో మేడం, నమస్కారం. నమస్తే. అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న పెద్దలకి మరియు భరత్ గారికి, ప్రకాష్ గారికి, శరత్ గారికి అందరికి నమస్కారం అండి. కాళేశ్వరం నీళ్ళలో ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తి పోస్తే ఏ నష్టం లేదు. నీళ్లు ఎత్తిపోయాలి, ఎత్తి పోస్తేనే కదా అది కూలిపోతుందా, కులేశ్వరం అవుతుందా, కాళేశ్వరం అవుతుందా అని తెలిసేది కదా. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లేదండి, రైతు బిడ్డ. ఓకే. అంటే ఎత్తిపోస్తేనే తెలిసేది కదా. అంటే మళ్ళా 100 కోట్ల నష్టం కావద్దు కదా, అది అంటే ఎక్స్పెరిమెంట్ కాదు కదా సార్. ఎప్పుడు సీఎం, ప్రతిపక్ష నేతలు వీళ్ళు మాట్లాడడం కంటే ఎక్స్పర్ట్ మాట్లాడడం దాని గురించి బెస్ట్ కదా సార్. ఇంజనీర్ తో ఎందుకు మాట్లాడనియట్లేరు? సీఎం గారు చెప్తున్న మాటలే ఇంజనీర్స్ కూడా మాట్లాడొచ్చు కదా. అది కూలిపోతుంది వాళ్ళే ఖచ్చితంగా చెప్పగలరు కదా. ఇప్పుడు వాళ్ళ ఒక రైతుగా మీరు అది కాళేశ్వరంది లిఫ్ట్ చేయాలి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అంటారు అంతేనా సార్? షూర్ చేస్తేనే కదా అది ఒకసారి కుంగిపోయినాయి. ఎక్కడ సార్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హలో, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? ఎక్కడ నేటివ్ ప్లేస్ సార్? తొర్రూరు, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, తొర్రూరు. ఓకే. మా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రైతులు ఆ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం రైతులకు నీళ్లు రాకపోయినా తాగునీటి అయినా వస్తది కదా, దానికోసం. తొర్రూరు ఎక్కడ దేవాదుల నుంచి వస్తుందా లేకపోతే కాళేశ్వరంలో SRSP స్టేజ్ 2 ద్వారానా? ఎట్లా? SRSP వరద కాలువల ద్వారానే. వరద కాలువ స్టేజ్ 2 స్టేజ్ 2 ద్వారా. ఓకే, మీకు వచ్చింది అప్పుడు కాళేశ్వరం కేసీఆర్ సమయంలో వచ్చింది, మీకు నీళ్లు వచ్చాయి. కాళేశ్వరం ఓపెన్ అయిన కాంచి టిల్ లాస్ట్ ఇయర్ వరకు మాకు వాటర్ పుష్కలంగా వచ్చింది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అంటే కాళేశ్వరం రన్ అయినాక సమ్మర్ లో కూడా మత్తళ్లు దూకినాయి. చెరువుల వల్ల నీళ్లు, ఎప్పుడు సమ్మర్ లో నీళ్లు ఉండడం వల్ల మాకు ఊట బావులు గానీ, బోరు బావులు గానీ వాటర్ లెవెల్ పెరిగింది మాకు. అది ఓకే. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, జనగాం నుంచి కుమార్ గారు. హలో మేడం. నమస్తే అండి కుమార్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మాట్లాడండి.
హలో చెప్పండి కుమార్ గారు. సార్ ఏంటంటే చెప్పండి సార్, చెప్పండి మీ ఒపీనియన్ ఏంది? కాళేశ్వరం విషయంలో ఎవరి వాదన కరెక్ట్? రేవంత్ రెడ్డి వాదన, బీఆర్ఎస్ వాదన? సార్ మాది జనగాం సార్. ఓకే. నర్మేట మండల్ హనుమంతాపూర్ సార్ మాది. ఓకే. ఏంటి మీరు ఫార్మరా? అవును అవును మేడం అవును. చెప్పండి చెప్పండి సార్ మరి కాకపోతే ఇప్పుడు మీరు చేసేది ఏ పనులు ఉన్నా కానీ కొంచెం మేము చేసేది అయితే మాత్రం. హలో చెప్పండి చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీరు వింటున్నాం. మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి, లైవ్ లో వెళ్తుంది మీరు మాట్లాడేది. చెప్పండి సార్. భరత్ సార్. చెప్పండి చెప్పండి సార్. నేను మాట్లాడాను కాదు సార్, రేవంత్ రెడ్డి సార్ మీద మాకేమో కోపం కాదు కానీ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే సార్, అది నా ఉద్దేశం. వస్తే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే. అవును సార్ అవును. ఏది వ్యవసాయం మరి ఇప్పుడు మొన్న రబీలో కూడా మంచి పంటలు పండాయి కదా? ఏం పండాయి సార్, ఏవి చక్కగా ఉన్నాయి సార్, ఏవి బాగా లేవు, అంతగానం లేవు. అవును సార్. పండింది కొనుగోలు చేయలేదు. లేదు సార్, అది ఇక మామూలుగా. ఇప్పుడు మీకు జనగాం అంటే తపాస్పల్లి కాబట్టి దేవాదం నుంచి వస్తాయా వాటర్? కాళేశ్వరం బొమ్మకూరు రిజర్వాయర్ సార్ మాది. బొమ్మకూరు. ఓకే. ఇప్పుడు ఏదో వర్షాలు లేవా? వర్షాలు లేవు. అవును సార్ అవును సార్, వర్షాలు లేవు. అదే. ఓకే. ఇప్పుడు మీరు ఏమంటారు? కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు? చేయాలి సార్, చేయాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ కాలర్ మంతర్ నుంచి ఉన్నారు, చంద్రశేఖర్ గారు మంతర్ నుంచి. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ గోదావరి తీర ప్రాంత వాసులు మనం ముగ్గురం ఇక్కడ మన చర్చలో మీరిద్దరున్నారు. ఏది ధర్మపురి నుంచి మీరున్నారు, మా శరత్ సార్ ఉన్నారు చెన్నూరు నుంచి. మంతని ఇప్పుడు ఈ సంవత్సరం సార్ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదు. నేను ఒక ఇంతకుముందు ఎన్నోసార్లు మీకు కాల్ లెక్చరర్ ని. ఈ సంవత్సరం మనం రైతులను ఆదుకోవాలంటే ఇప్పుడు ఎనిలీనో ఇంపాక్ట్ అయితే ఉంది. ప్రకాష్ సార్ చెప్పినట్టు అది మాత్రం కరెక్ట్. డ్రాట్ వచ్చినప్పుడు కాళేశ్వరం అనేది చాలా క్రూషియల్ ప్రాజెక్టు. నరహరి వేణుగోపాల్ గారి సుఖ రవిశంకర్ గారు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అయితే ఒక్కటి సార్, మన ఇప్పుడు ఖచ్చితంగా పంప్ చేసుకొని రైతులు మనకు చాలా ముఖ్యం సార్. రైతులకు వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత తాగునీరు ఉంది. ఇది చాలా క్రిటికల్ టైం. 2 నెలలు ఇట్లాగే ఇంకొక 2 నెలల గిట్ట మనకు ఇదే ఎనిలీనో గిట్ట కంటిన్యూ అయితే ఈసారి ఖరీఫ్ రైతులకు మాత్రం చాలా కష్టకాలం ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఇప్పటికైతే నేను మంత్రి గోదావరి తీరం చూసిన, శరత్ సార్ యొక్క చెన్నూరు దగ్గర ఉన్న దానికి మళ్ళా మేడిగడ్డ అన్నారు, సుందిల్లా అన్ని కూడా మీ నియోజకవర్గం దగ్గరే. సో ఇప్పుడు ఏంది, కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు. లిఫ్ట్ చేస్తే మరి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఎట్లా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. సార్ రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానమే. మాకు రాజకీయ నాయకులను నేను ఎవ్వరు విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజల ఇప్పుడు ఎవరి వర్షన్ వాళ్ళకు నాకు సంబంధం లేదు. కానీ మనకు దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్ పీపుల్ ఉన్నారు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ సహాయం తీసుకొని ఖచ్చితంగా మనం when there is a problem, ultimately we can find a solution to the problem. ఫస్ట్ ఇప్పుడు వేణుగోపాల్ సార్ అన్నది కరెక్ట్. మన ఎప్పటి నుంచో నాకు ప్రకాశ్ అన్నతో మాట్లాడదామంటే ఆయన నెంబర్ దొరకదు. ఎప్పుడు ఆయన వాటర్ ఎక్స్పర్ట్, మంచి ఎక్స్పర్ట్. ఇప్పుడు అడగండి, ఇప్పుడు డౌట్ ఏమైనా ఉంటే అడగండి, మీ ముందే ఉన్నారు ప్రకాష్ గారు. ప్రకాష్ సార్ నమస్తే. నమస్తే. నేను కూడా గోదావరేనండి. మానేరు మోరంచ ఉంది కదా, రామప్ప చెరువు మాది గోదావరి బేసిన్. చాలా సార్లు వచ్చారు సార్, మిమ్మల్ని కలిద్దామని అనుకుంటే మాకు అవకాశం దొరకలేదు. మీరు వచ్చిన దొరకలేదు. ఖచ్చితంగా ఇప్పుడైతే మనం రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడు వాటర్ మాత్రం పోతుంది సార్. దాదాపు ఇవాళనే 1,00,000 క్యూసెక్ల వాటర్ డౌన్ కి వెళ్ళిపోయింది. అయితే అక్కడ మధ్యలో ఎక్కడ కూడా వాటర్ ఆగే ఛాన్సెస్ లేవు. ఆ ప్రాణహిత ప్రాజెక్టు మధ్యలో ఎక్కడ ప్రాజెక్టు దానికి లేదు. డైరెక్ట్ గా స్ట్రేట్ గా వాటర్ వస్తాయి. అవి మనం పొడిచి పడుకోకుంటే కిందికి వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాయి. కాబట్టి మనం వాటిని దట్ ఈస్ ద ఇప్పుడు గిట్ట మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ మనకు బ్యాక్ వాటర్ తోని ఇటు మన చెన్నూరు కానీ
ఇటు మంథని కానీ ధర్మపురి కానీ మళ్ళా వాటర్ నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్లంపల్లి నుంచి మళ్ళా మనకు మిగతా ప్రాజెక్టులకు ఇటు సుందిల్లా అన్నారం ద్వారా ఎల్లంపల్లికి మిగతా అన్ని ప్రాజెక్టులకు కూడా మనం కనీసం వాటర్ లెవెల్ పెట్టుకుంటే ఈ సంవత్సరం మనం ఈ డ్రాట్ నైతే అధిగమించవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మనం జూన్ నెలలో కావాల్సినంత వర్షం స్కేర్సిటీ దాదాపు 80% జిల్లాలలో వర్షం లోటే ఉంది. అదే పరిస్థితులు జూలైలో కంటిన్యూ అవుతున్నాయి. ఆగస్టు సెప్టెంబర్ గిట్ట ఇలాగే అయిపోతే మనకు చాలా కఠినమైన పరిస్థితులు మాత్రం ఏర్పడతాయి. కాబట్టి అందరం మనం బేసిజాలకు పక్కకు పెట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన రైతులను ఆదుకోవడం ఎలా అనే కాన్సెప్ట్ తో ముందెడుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరితో మంచి ఎక్స్పర్ట్ మా శరత్ సార్ అంటే బాగా అభిమానం. శరత్ సార్ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. మీ అందరితో ఈ గోదావరి వాసులు అందరం మనం ఒక చోట మాట్లాడుకునే అవకాశం కల్పించిన జీ న్యూస్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం నారా వేణుగోపాల్ రెడ్డి గారు, ఎందుకంటే సీఎం గారి దగ్గర ఉన్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మనకు. ఎందుకంటే కాంగ్రెస్ గెస్టులంతా కూడా ఇవాళ సీఎం ప్రెజెంటేషన్ దగ్గర ఉన్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళ వెర్షన్ వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు సీఎం ఇప్పుడు అసెంబ్లీ పెట్టి చర్చిస్తాం, చర్చకు రెడీ అన్నారు. బట్ ఇప్పుడు నిన్న మనం ఇవాళ కాలర్స్ రైతులు తీసుకుంటే కాళేశ్వరం నీళ్ళు లిఫ్ట్ చేయాల్సిందే, ఎల్లినో పరిస్థితి బాగాలేదు అని అంటారు. బీఆర్ఎస్ ఏమో నిన్న జగదీష్ రెడ్డి ఏమన్నా అయితే మాది బాధ్యత, బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటామని చెప్తున్నారు. ప్రాబ్లం మేడిగడ్డతో కదా, ప్రాబ్లం లేదు కదా అంటారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే విజువల్స్ అని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన అధికారులందరూ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే అదేవిధంగా ఏదైతే ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎన్డీఐ రిపోర్ట్ తో సహా ఏనాడు ఈ ప్రమాదం జరిగింది, ఏనాడు ఎఫ్ఐఆర్ అయింది, ఏనాడు ఎన్డీఎస్ఏ రిపోర్టు మేము ఉన్నప్పుడు ఇవ్వలేదు. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే దానికి అదేవిధంగా డ్యామేజ్ కుంగుడు కావచ్చు, కొన్ని పిల్లలు కుంగిపోవడం కావచ్చు, కూలిపోయిన పరిస్థితి జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా చాలా స్పష్టంగా వివరించింది. అదే కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఏం జరిగిందో చాలా స్పష్టంగా కూడా మీడియా ముందు ఉంచడం జరిగింది. ఆ లైవ్ ను కూడా టెలికాస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే ఒక రోజు మొత్తం కంప్లీట్ గా దీన్ని చర్చ చేద్దాం. ఇక్కడనే స్పీకర్ గారు ఉన్నారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. కేసీఆర్ గారికి వారికి అవమానం జరగకుండా ఖచ్చితంగా దాని మీద చర్చ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మొత్తం ఇప్పటివరకు ఎన్ని టీఎంసీ ఎత్తిపోసారు, ఎన్ని టీఎంసీలు గోదావరి పాలైనాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది, కట్టాల్సిన చోట ఎందుకు కట్టలేదు, నిపుణుల కమిటీ ఏం సూచించింది, అదే నిపుణుల కమిటీ రిపోర్ట్ ఎందుకు తొక్కిపెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే కాకుండా నిపుణులు, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులంతా కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి ఇన్పుట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజల విషయం కాంగ్రెస్ పార్టీ దోషిగా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాళేశ్వరం అనేది మనకు అధికారం రాకముందే మొత్తం దాని పని అయిపోయింది కాబట్టి అది ఉపయోగంలో లేని దాన్ని ఇప్పుడు ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అనవసరంగా తెలంగాణ ప్రజలలో తప్పుడు వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి మేము 38,000 కోట్ల రూపాయలు అప్పు ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి చెల్లించడం, అయినా 1 ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ అంశం విషయంలో కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నా లేదు లేఖ రాసినా లేదు వాళ్ళే నడుపుతా అంటున్నారు కదా, కేసీఆర్ అసెంబ్లీకి రాడు చర్చ జరగదు, కేసీఆర్ అసెంబ్లీకి రాడు చర్చ జరగదు, మేమే నడిపిస్తాం, మేమే రిపేర్ చేస్తున్నాం కదా, ఈ బాధ్యత అంతా కేసీఆర్ గారికి ఇస్తాం. ఆ అంశాలు కేసీఆర్ గారు మాట్లాడితే వాళ్ళకే అప్పచెప్పేసి రిపేర్ సంబంధించిన బాధ్యత కూడా వాళ్ళకే ఆయన మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడి కన్విన్స్ చేస్తే అప్పచెప్తారు. అసెంబ్లీ కూడా కాదు, ఇప్పుడు ఏదైతే మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు మేము దీని రిపేర్ బాధ్యత తీసుకుని చెప్పి వాళ్ళు మాట్లాడే కేసీఆర్ గారు మాట్లాడితే ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవ్వడానికి కూడా సిద్ధంగా, ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఏ రకంగా సాయం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి సాంకేతిక పరంగానైనా, ఆర్థిక పరంగానైనా, ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేసే ప్రయత్నం మానుకొని, అదే కాకుండా వాస్తవ విషయాలు బయట పెడితే తెలంగాణ సమాజం అంగీకరిస్తారు, అనవసరం ఇది రాజకీయం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా
అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చించ జరిగింది. అదే కాకుండా 10వ తారీఖు నాడు మధురలో కూడా సభ ఉండబోతా ఉంది కాబట్టి ఆ సభ కూడా అందరు రావాలి. రైతాంగానికి సంబంధించినటువంటి అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో అక్కడ అన్ని విషయాలు గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం భరత్ గారు, చెప్పండి. నేనేమంటానంటే ఇప్పుడు దేవాదుల నీళ్లు గత కొద్ది మొన్నటి నుంచి ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు ధర్మసారు అది మన గన్పూర్ చెల్ల నింపుతున్నారు, నడుస్తున్నాయి, మా పంపులు కంటిన్యూ అయ్యి నడుస్తున్నాయి గోదావరి. మరి అవి నడిచినప్పుడు ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టి మిగతా అని మాట్లాడతారు, ప్రాజెక్టు వైఫల్యాలు అవన్నీ. మీరే ప్రభుత్వం ఉన్నారు, 3 ఏళ్ల నుంచి మీరేం చర్య తీసుకున్నా మీ చేతుల్లోనే ఉన్నది. కానీ మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు మళ్ళీ ఆ ప్రాజెక్టు వైఫల్యాల మీద ఆరోపణలు చేసుకుంటా పోతే మరి దాని మీద చర్య తీసుకునే లెవెల్ అదొకటి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స్పాట్కి వచ్చినప్పుడు మనం అవన్నీ చెప్తలేము. ఆడ నీకు కన్నెపల్లి దగ్గర బ్యారేజ్ కాడ మీకు మేడిగడ్డ బ్యారేజ్ కాడ నీళ్ళు ఆపు అని ఎవ్వరు చెప్తలేరు. మీరు అక్కడ నీళ్ళు ఆపండి ఎత్తిపోయండి అని ఎవరు చెప్తలేరు. ఆల్రెడీ ఇంటెక్ వెల్ లో 3 నుంచి 4 మీటర్ల నీళ్లు లోపలికి ఇంటెక్ వెల్ కు వచ్చినాయి కాబట్టి ఆ వచ్చిన వాటిని ఎత్తిపోయండి అని మాత్రమే అంటున్నారు. కానీ అక్కడ ఆపు అని చెప్పడం లేదు. దీని మీద సీఎం గారు క్లారిటీ ఇవ్వలే, ఇంజనీర్లు ఇవ్వలే, సీఎం గారు ఇవ్వలే. ఆ వచ్చిన ఇప్పుడు దేవాదులో మీరు ఎట్లా ఎత్తిపోస్తున్నారో మీరు ఇంటేక్ లో 3-4 మీటర్లు నీళ్లు వచ్చినప్పుడు సరే ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, మీరు ఎత్తిపోయచ్చు కదా. అవి ఎత్తిపోస్తే అవి ఎత్తిపోస్తే మిగతా బ్యారేజ్ ఏం తెగిపోయేది కాదు. పంపులు పోతే అవి ఎందుకు పోతే మళ్ళీ అక్కడ వెంటనే పంపులు స్టార్ట్ అవుతాయి. అన్ని పంపులు కూడా స్టార్ట్ అయితే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు చక్కగా మిడ్ మానేరు మళ్ళా ఇక్కడ దాకా కూడా వస్తాయి, మళ్ళా సార్ దాకా వస్తాయి, కొండపోచమ్మ దాకా కూడా వస్తాయి అన్ని పంపులు. ఇప్పుడు ప్రకాష్ గారు అన్నట్టు పంపులు కూడా రన్ అయితే ఒకసారి మంచిగా వాటి గ్రీజ్ పెట్టినట్టయితే. నేను గివి అడుగుతా అంటే ఈ ఒక్క విషయం విడిచిపెట్టి మొత్తం మేము అన్ని వివరించారు. ఇప్పుడు బీజేపీ 45 గంటల్లో సిబిఐ కేసు బుక్ చేస్తామని చెప్పారు. 45 గంటలు అయిపోయి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మౌనం మీరు సిబిఐ కేసు పెట్టకుండా కొట్టిన భారతీయ జనతా పార్టీ నేను ఒకటి చెప్పేది పొలిటికల్ వాదనలు వద్దు అంటున్నా. ఇప్పుడు పొలిటికల్ కాదు ప్రకాశం, అది కూడా జవాబు చెప్తా. మేము ఫస్ట్ సిబిఐకి ఇవన్నీ అడిగినాం, అడిగితే మేము ఇయ్యం, నాకు సిబిఐ మీద నమ్మకం లేదు, మీరు మీ విచారణ సంస్థల మీద నమ్మకం లేదు, మేమే చేస్తామని మీరు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆ మాట గుర్తు చేసుకోండి అని 2.5 సంవత్సరాలు వెనక్కి ఇచ్చిండ్రు. చేస్తుంది సిబిఐ ఏదని కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ మీరు ఇచ్చినవన్నీ స్టడీ చేసి చేయాలి కదా, టైం పడుతుంది. కానీ మీరు 2.5 సంవత్సరాలు కాలం గడిపింది కదా. ఇప్పుడు కూడా మళ్ళీ మీరే ఆరోపణలు చేస్తున్నారు. మీరు కాళేశ్వరం మీద మేం చేసినాం, మీరు చేసిన మీరు గవర్నమెంట్ వచ్చిండ్రు. కానీ వాట్ ఈస్ ది యాక్షన్స్, దాని మీద ఏం మాట్లాడారు? భరత్ గారు ఒక 10 seconds నాకు చెప్పండి. లాంటి సంస్థలు ముడిపడి ఉంది కాబట్టి ఇది సిబిఐ నిండు అసెంబ్లీ తీర్మానం చేస్తే అసెంబ్లీ తీర్మానం కూడా మీకు నమ్మకం. నేను డైరెక్ట్ గా చరణ్ కౌశిక్ గారిని అడుగుతున్నాను. కేసీఆర్ గారికి ఏమో ఇవన్నీ కట్టడానికి 2.5 నుంచి 3 సంవత్సరాలు పట్టింది. మరి కనీసం సర్వే చేయడానికి ఏ తప్పు జరిగిందని తెలుసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డికి 2.5 సంవత్సరాలు సరిపోలేదు అని అంటే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? ఆయన కట్టగలిగిండు కానీ, అంటే కట్టడానికి ముందు అన్ని రకాల పరీక్షలకు అన్నిటికీ అయిన తర్వాతనే ఇంజనీర్లు కడతారు, కాంట్రాక్టర్లు కడతారు. మరి ఆయన అన్ని చేయగలిగింది 3 ఏళ్లలో అయినప్పుడు 3 ఏళ్లలో తప్పెక్కడున్నదో తెలుసుకోలేము అని అంటే మీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ఇంట్రెస్ట్ ఉందా, చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. రెండవది, ఒక టీఎంసీ లిఫ్ట్ చేస్తే లీకేజ్ ఎక్కడున్నదో తెలుస్తుంది కదా. ఒక టీఎంసీతో భద్రాచలం కొట్టుకపోదు కదా. ఒక టెస్ట్ చేయడానికి ఒకటి ఏం సరిపోదా? మూడోది, మీకు ఇంగ్లీష్ కనుక పర్ఫెక్ట్ రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ అర్థమైతే నేను పీసీఆర్ దగ్గర మేడిగడ్డ రిపోర్టు ఇంజనీర్లు ఇచ్చింది పెట్టాను. వాళ్ళు వద్దన్నారా, కట్టుమన్నారా? మీరు అది చదువుకున్నాక నెక్స్ట్ మీటింగ్ లో నాకు చెప్పండి, ఆ ఇంజనీర్ రిపోర్ట్ మీకు పంపిస్తా. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అన్నాడు, ఇవాళ కూడా అన్నాడు, ఇంజనీర్లు మేడిగడ్డ కట్టొద్దన్నారు అని. ఒకవేళ మేడిగడ్డ కట్టొద్దని ఇంజనీర్లు అంటే గనక అది దేనికైనా ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఇంజనీర్లు కనుక మీరు 5 ఇంజనీర్లలో 4 బతుకున్నారు, ఎవరినో ఒక్కరిని వాళ్ళు లైవ్ లోకి తీసుకోగలిగితే వాళ్ళే చెప్తారు ఈ ఇంజనీర్లు కట్టొద్దన్నారా, కట్టమన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నాడు ఇంజనీర్లు కట్టొద్దన్నారు. తేలిపోతుంది కదా ఒక్కసారి. పబ్లిక్ ఒపీనియన్ ఇంపార్టెంట్. రెడీగా ఉన్నారు పురుషోత్తం గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్. చాలా బాధ అవుతుంది సార్. ఈ రోజు ముఖ్యమంత్రి గారి
ప్రెస్ మీట్ చూస్తే చాలా బాగా ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు కదా, అది నిజం అనిపిస్తుంది సార్. అంత పెద్ద మేధావులు కూడా ఇట్లా అనుకుంటున్నారు సార్. అందరు చాలా బాధపడుతున్నారు. నా తరపు నుంచి తెలంగాణ ప్రజల పక్షాన చేతులు ఎత్తి 10,000 నమస్కారాలు తెలుస్తున్నా సార్. అదేదో టెస్ట్ చేయండి. ఇప్పుడు ఒక టీఎంసీ నీళ్లు టెస్ట్ చేస్తే అయితే ఇబ్బంది లేదని ఆ ప్రకాష్ గారు అంత పెద్ద మేధావి అని చెప్తున్నారు కదా, వినండి ఏమవుతుంది సార్. తర్వాత వాళ్ళు ఇష్టం అంటే మూసేయండి. ఓకే ఓకే పురుషోత్తం గారు. సతీష్ గారు మహబాద్ నుంచి సతీష్ గారు. ఇక్కడ మాకు ఒక కాంగ్రెస్ అయినా మాది టిఆర్ఎస్ అయినా ఏదైనా మాకు ఇక్కడ ప్రాబ్లం లేదు సార్. కానీ ఫస్ట్ ప్రజల గురించి ఆలోచించే ఒక వ్యక్తి కూడా లేదు సార్. ఇప్పుడు ఇంతమంది మాట్లాడతారు. చిన్న మండలం సార్ మాది, కొరి మండలం, మహబాద్ జిల్లా. ఇక్కడ మాకు వర్షం పడితేనే ఇక్కడ పొలాలు చెరువు నిండుతుంది. ఇవన్నీ విడిచిపెట్టేసి ఎవరి స్వార్థాలు వాళ్ళే మాట్లాడతారు కానీ ఒక్కరు కూడా కరెక్ట్ మాట్లాడతారు. ఏం చేయాలంటారు మీరు? మీకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నుంచా వాటర్ ఎక్కడ వస్తాయి మా కురవికి? సాగర్ సార్, సాగర్ వాటర్ వస్తుంది సార్. సాగర్ వాటర్, నాగార్జున సాగర్ వాటర్ వస్తుందా? నాగార్జున సాగర్ సార్. నాగార్జున సాగర్. ఓకే. మరి కాళేశ్వరంతో సంబంధం లేదు, బట్ ఏమంటారు మీరు కాళేశ్వరం విషయంలో? సార్ ఇప్పుడు అలా జరిగింది, అది నిజం అనే సంగతి అందరికీ తెలుసు సార్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా, అలా కూకున్న వాళ్ళకి, ఫోన్లు మాట్లాడే వాళ్ళకి అందరూ తెలుసు. అయినా కానీ ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా సార్? ఎవరున్నా కానీ ప్రజలకి మంచి చేయడం అనేది మా అందరికి గొప్పతనం సార్. ఓకే. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు నాగార్జున సాగర్ నుంచి. ఎస్ శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి సార్. ప్రాజెక్టు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను సార్. 2002 పాదయాత్ర కేసీఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. అయితే నేను నాగార్జున సాగర్ లో ఉన్నా సరే కానీ ఆ ప్రాజెక్ట్ కట్టడం అనేది గ్రేట్ సార్. కట్టిన తర్వాత చిన్న ప్రాబ్లం రావచ్చు, ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తుంది సార్. వస్తే అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రజలకు ఉపయోగపడితే చేసుకోవాలని చూసుకోవాలి సార్. ఈ రోజు టెక్నాలజీ, భయంకరమైన టెక్నాలజీ పెరిగిపోయింది సార్. ఎంతసేపు సార్ దాన్ని కనుక్కొని దాన్ని క్లియర్ చేయడమే కాదు, కక్షలకు పోయి ఆ గవర్నమెంట్ చేసింది మనం చేస్తే ఎట్లా అని చెప్పేసి అది చేసుకోకుండా కరెక్ట్ గా చేస్తే లక్షల మందికి ఉపాధి వస్తుంది సార్. దానికి మా ఏరియా నుంచి కూడా పోయి కరీంనగర్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. పని చేస్తున్నారు, కూలి పని పోతున్నారు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నారు. ఏంటంటే ఓవరాల్ గా తెలంగాణ అనేది బాగుపడాలనేది మా కోరిక సార్, ఉద్యమకారుడిగా నేను కూడా. ఎందుకంటే ప్రకాష్ గారు బ్యాళ్లకు దరిద్రం కానీ ఆయనే లండన్ లో కొట్టి ఉంటే ఈ రోజు ప్రపంచ మేధావి అయిపోయాడు సార్. వేణుగోపాల్ రెడ్డి గారు కానీ ప్రకాష్ అన్న గారు. ఎన్నిసార్లు వేణుగోపాల్ రెడ్డి సార్తో పర్సనల్ గా మాట్లాడాను, ప్రకాష్ తో కూడా మాట్లాడాను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు. కానీ బ్యాళ్లకి ఏంటంటే వీళ్ళు చేయకపోవడం, ప్రభుత్వం మీద, పాత ప్రభుత్వం మీద నెట్టలేదు సార్. పాత ప్రభుత్వం తప్పు పోయిండొచ్చు కానీ బాగా చేస్తే బాగుండేది కదా, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా. ఎందుకు కక్షలు పోయి ప్రజలు బలి చేస్తున్నారు సార్. సో వాటర్ లిఫ్ట్ చేయాలంటారు. ఓకే. రమణ గారు హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ సార్. రమణ గారు కాలర్ హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రమణ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి సార్. సార్ ప్యానల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, ఒకటే చెప్పేది ఏంటంటే కాళేశ్వరం కట్టింది ప్రజల కోసం కాబట్టి దాన్ని ప్రజల కోసం వినియోగించాలి. అది ఒక్క టీఎంసీ ఎత్తిపోతే చేస్తే మనకు బెనిఫిట్ అయినప్పుడు దాన్ని ఇచ్చేయడం తప్పులేదు సార్. ఓకే ఓకే. సో ఐ థింక్ సో ఒకసారి చేసి చూడాలి, ఒక టీఎంసీ అయితే లిఫ్ట్ చేసి చూడాలి. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. రాజేశ్వర్ రెడ్డి గారు నాగర్ కర్నూలు నుంచి రాజేశ్వర్ రెడ్డి గారు. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ప్రాజెక్టు రైతులకు నీళ్ళు ఇవ్వకున్నా సార్, కనీసం తాగడానికి నీళ్ళు కావాలి కదా సార్ ఫస్ట్. ఓకే ఓకే ఓకే. మీరు కాళేశ్వరం పరిధిలో లేకున్నా మీరు నాగర్ కర్నూలు నుంచి ఫోన్ చేసి మరీ చెప్తున్నారు. రైతు అన్నవాడు ఎక్కడైనా రైతే తాగునీరుకు సాగునీరు రావాలి అన్నది చెప్తుంది ఇది. ఎస్, రైతులం మేము ఇప్పుడు ఎట్లా కష్టపడి పండించుకుంటాం పంటలు. కానీ కనీసం తాగనీకి నీళ్ళకన్నా కావాలి కదా హైదరాబాద్ కు. అదన్నా స్టార్ట్ చేసి కొంచెం చేస్తుండాలి. ఓకే ఓకే ఓకే. లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ ఫండ్ ఉంది కదా సార్, అది పెట్టి చెప్పండి. లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్
పార్టీ పార్టీ ఫండ్ ఉంది కదా సార్, అది ప్రజలదే కదా. ఓకే 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 వాళ్ళు చేసిన తప్పకు పార్టీ ఫండ్ పెట్టేయని. ఓకే 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 ఎస్ సార్. వి ప్రకాష్ గారు, కాలర్స్ అయితే నాకు అవుట్ రైట్ గా కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాల్సిందే అంటారు, ముందు ఏమంటారు లిఫ్ట్ చేసి ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. ఇక్కడ ఆ పరిహారం ఈ పరిహారం లేదు, మునుగోడు నాగరికల్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారా? ఇప్పటిదాకా మాట్లాడిన మిత్రుడు టిఆర్ఎస్ పార్టీ ఫండ్ పెట్టి చేయించాలన్నారు కదా. వాస్తవంగా భరత్ గారు, మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఇవన్నీ టెస్ట్లు అయినాయండి, మొన్ననే కంప్లీట్ అయిపోయినాయి. ఆ టెస్ట్లలో ఏం తెలియలేదండి. నేను కాన్ఫిడెన్షియల్ గా చెప్తున్నా మీకు. ఇంజనీర్లు, నేను అక్కడ మీకు చైర్మన్ గా పనిచేసిన సంగతి మీకు తెలుసు. తెలంగాణ ఇంజనీర్లు అంతా కూడా నేనంటే అభిమానించేవాళ్ళు. నేను అక్కడ 7 సంవత్సరాలు నేను వాళ్ళకి చైర్మన్ గా పనిచేశాను. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. అక్కడ ఏ లోపం ఉన్నట్టు కూడా వీటిల్లో అనుమానాలే ఇప్పటికి కూడా ఏంటంటే అక్కడ అయినట్టు అవుతుందేమో. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి 2 years కిందనే అప్పుడు అక్కడ ఉన్న ఈఎన్సీ ఏం చేశాడంటే గ్రౌటింగ్ చేసి ఆ బుడగలు వచ్చేదాన్ని కూడా కూల్పేశాడు. ఎక్కడ కూడా ఇసుక రాలేదు ఇప్పటి వరకు. అన్నారం కట్టిన తర్వాత, సుందిల్లా కట్టిన తర్వాత ఫ్రీక్వెంట్ టెస్టులు చేస్తారు ఎండాకాలంలో. ఎప్పుడు కూడా ఇసుక అనేది పైపింగ్ ద్వారా రాలే. పైపింగ్ ఎఫెక్ట్ మేడిగడ్డలో ఉన్నదన్నారు కానీ అక్కడ లేదు. ఇప్పుడు రిపేర్ చేయాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు. అది ఆ 2 కూడా ఐస్టీస్ గా పనికొస్తాయి. మొన్న ఇసుక ఎందుకు తీశారంటే రాఫ్ట్ దగ్గర బాగా ఇసుక బెరకపోయింది, ఒక 2-3 మీటర్లు 5-6 మీటర్లు బెరకపోయింది కాబట్టి ఇసుక తీశారు. కానీ ఇప్పుడు ఏ రకమైన రిపేర్లు అవసరం లేదు. ఒకవేళ నిజంగానే టీఆర్ఎస్ కి ఆ బాధ్యత ఇచ్చినట్టయితే వాళ్ళు 100% చేయగలుగుతారు. ఏ ధైర్యంతో జగదీష్ రెడ్డి చెప్పాడు అనేది నాకు తెలుసు. ఏంటంటే ఇంజనీర్లు చెప్తున్నది ఏంటంటే ఈ పరీక్షలు అన్ని 2.5 సంవత్సరాలు చేశారు. 2.5 సంవత్సరాల్లో చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. టూత్ పాలిష్ వర్క్ తప్ప, సున్నా లేయడం, కలర్ లేయడం తప్పితే రిపేర్ చేయాల్సింది అన్నారంకు సుందిల్లకి ఏమి లేదు. నేనేమంటున్నా, ఒక ½ TMC ఎత్తమనండి, ఒక 5,000 క్యూసెక్లు ఎత్తమనండి. 10,000 క్యూసెక్లు అయితే మనకు 11,500 క్యూసెక్లు అయితే ఒక TMC. ఒక 5,000 క్యూసెక్లు ఎత్తమనండి, అక్కడ నిండుతుంది కదా. ఆ నిండినప్పుడు లీకేజ్ అయితే తెలుస్తుంది కదా. రైట్, మనకు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. శివ గారు, హలో శివ గారు. నమస్కారం మేడం గారు. నమస్తే. నమస్తే, చెప్పండి మేడం. ఈ దిగుబడి అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కూడా చూశాను నేను, ప్రెస్ మీట్. సో ఆయన ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ కాళేశ్వరంలో లక్షల కోట్లు తిన్నాడు, సో ఆయనని ఆర్థిక ఉగ్రవాదిగా అంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఇన్ని రోజులు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు వీళ్ళు దాన్ని మరమ్మతు చేయలేకపోతున్నారు? అంటే మేము వీళ్ళని పొలిటికల్ ఉగ్రవాదులు అనొచ్చా? పొలిటికల్ ఉగ్రవాదులు అనొచ్చు వీళ్ళని? ఓకే ఓకే. సో బట్ సార్ భర్త గారు వినపడుతుందా సార్ మీకు? వినబడుతుంది. వీళ్ళు దాదాపు 2.5 సంవత్సరాలలో అక్కడ వాళ్ళ ఎల్ఎన్టీ వాళ్ళు మేము దీన్ని రిపేర్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు దానికి 400 కోట్లైనా సరే 300 కోట్లైనా సరే మేము ఖర్చు చేస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాని లేదు, అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కాకపోతే మీరు రిపేర్ చేయరా? అసెంబ్లీకి వచ్చి మీకు అన్ని అని ఎక్స్ప్లెయిన్ చేయాలా? చరణ్ కౌశిక్ గారు ఫోన్ లైన్ లో వింటున్నారు కదా మీరు, కాలర్స్ అందరూ. వాస్తవ విషయాలు చాలా స్పష్టంగా వివరించినాం. కాలేజీలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు మీకు చేసిన వాళ్ళంతా కూడా సరే వాస్తవ విషయాలు అందరూ అన్ని చూడకపోవచ్చు. ఈ నిపుణుల కమిటీ కావచ్చు, నిపుణుల కమిటీ మొత్తం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద రిపేర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే మేము మాకు అవకాశం ఇవ్వని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు కదా, ఆ అవకాశం ఏదో కేసీఆర్ గారు అడిగితే వారికి అవకాశం స్పష్టంగా మాట్లాడారు. ఎక్కడ సార్ ఇంకోటి కాళేశ్వరంలో ఎత్తిపోసిన నీళ్ళు 50 TMCలు బ్యారేజ్లో అత్యధికంగా నీళ్లు స్టోరేజ్ చేయడంతో మొత్తం ప్రమాదం సంభవించిందని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు చెప్తా ఉన్నారు. అసలు ఉంచాల్సిన 3 TMCల మించి ఉంచొద్దు అనుకుంటే 18 TMCల వరకు స్టోర్ చేయడంతో ప్రధానంగా ప్రాబ్లం అయింది. ఇళ్ళగాక నీళ్లు ఎత్తిపోతే 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి నిపుణులు చెప్తుంటే నిపుణుల సలహా సూచనలు ఫాలో అవుతామా? కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చెప్పి ఫాలో అవుతారా? నిపుణుల సలహా సూచనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 70 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2 లక్షల పైచిలకు మేము అప్పులు తీరుతున్నాం కేసీఆర్ గారు చేసినటువంటి. అందులో కాళేశ్వరం 35,000 కోట్ల రూపాయలు చాలా స్పష్టంగా ఎకానమీ పరిస్థితి కావచ్చు, టీఎంసీ ఎత్తిపోసిన పరిస్థితి కావచ్చు, మేడిగడ్డ అన్నారు సుందీలో కావచ్చు, అక్కడి నుంచి సీపాల ఏ విధంగా వాటర్ వస్తాయి, ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక్క నిమిషం అండి, మనకి లాస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి లాస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి. హలో
హలో నమస్తే చంద్రశేఖర్ గారు, చెప్పండి. హలో చెప్పండి వినబడుతోంది, చెప్పండి. మేడం, ఇందాక చరణ్ కౌశిక్ గారు ఏమంటున్నాడు, ఆయన పక్క చూసి చేస్తామని చెప్తున్నాడు. అసలు ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళకి టైం ఉంది. 2.5 సంవత్సరాలు, ఆ 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారా లేదా ఫస్ట్ చెప్పమనండి. భరత్ గారు ఒక్క విషయం, చెప్పండి. నేను చరణ్ గారిని అడుగుతున్నా, అంటే అప్పుడు నేను మాట్లాడినప్పుడు వారి లైన్ లో లేరు. చరణ్ గారు మీకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, కాటన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు బ్యారేజ్ కట్టిన ఆంధ్రలో కృష్ణా గోదావరి మీద బ్యారేజ్ కట్టిన కాటన్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరు, ఈ మొత్తం గోదావరి మీద ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టేందుకు అనుకూలమైన ప్లేస్ లేదు అని చెప్పి అప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు అని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఇప్పుడు ఉన్న బ్యారేజ్ కానీ ఇంకేమైనా ప్రాజెక్టులు ఉంటే ఫ్యూచర్ కట్టేది లేదు, కట్టినవి కాపాడేది లేదు అని చెప్పినట్టు అనేది మేము అర్థం చేసుకోవాలి. చెప్తాను సమైక్రాంధ్ర పాలనలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టకపోవడానికి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం, ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వెంట్రుక మందం కూడా అవగాహన లేదు. ఒక్క నిమిషం అరే, నువ్వు కన్నెపల్లి నుంచి పంపులు ఇప్పటికీ స్టార్ట్ చేయొచ్చు. కన్నెపల్లి నుంచి నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తాను కదా, నువ్వు హ్యాండ్ ఓవర్ చేస్తాను కదా, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయి మాకు, దాన్ని రిపేర్ చేసి చూపిస్తాం, రిపేర్ చేసి చూపిస్తాం అంటున్నా. కన్నెపల్లి నుంచి ఇప్పుడు లిఫ్ట్ చేసే ఆస్కారం ఉన్నది, లిఫ్ట్ చేస్తే ఏడు గంటల కడదాయా? అరే నీకు అసలు కనీసం అవగాహన లేదు, వెంటనే అవగాహన లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడుతున్నావు అసలు? కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయమంటే ఊరికే నీళ్లు పోతా ఉన్నాయి. కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో తెలుసా నీకు? అరే కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో తెలుసా నీకు ఇప్పుడు? అరే కనీసం అవగాహన లేకుండా, సోయి లేకుండా మాట్లాడతారు మీరు. లిఫ్ట్ చేయను, కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఆ నుంచి చాలా 10 TMs లో నీళ్లు వృధా పోతున్నాయి. రైతాంగానికి నీళ్లు ఇవ్వమంటే అది చేత కాదు. కానీ ఎంతసేపు కేసీఆర్ గారు అని మాట్లాడేటువంటి నీకు గాని నీ ముఖ్యమంత్రి కానీ దాని మీద అవగాహన లేదు అని ఇప్పుడు చెప్తా ఉన్నా నేను. నీ ముఖ్యమంత్రికి నీకు అవగాహన లేదని చెప్తున్నా. కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో నీకు తెలియదు. ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయవచ్చు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల కన్నెపల్లి లిఫ్ట్ చేయవా, నీళ్లు చేయవా, తాగే నీళ్లు చేయవా? కన్నెపల్లి దగ్గర నీళ్ళని వదిలేదు తెలుసా? కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేసే అవకాశం నీకు అవగాహన లేకుండా, సొయ్యి లేకుండా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తా అంటున్నా. మాకు అప్పైపు బీఆర్ఎస్ నాయకులకు అప్పైపు ప్రాజెక్ట్ మీతో చేత కాదు. మీ ప్రభుత్వం అయిపోయాక మళ్ళీ మీరు ఓడిపోయాక మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఈ యొక్క కాళేశ్వరం పూర్తి చేస్తాం, తెలంగాణ ప్రాంతాన్ని నీళ్ళు ఇస్తాం. మీ బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, మీ అకౌంట్ లో 15 కోట్లు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి అప్పచెప్ప, మాకు రేవంత్ రెడ్డి మాట్లాడే అప్పచెప్తావా? రేవంత్ రెడ్డికి చెప్పి రేపు అప్పచెప్తావా? మాకు అప్పచెప్పు. సోషల్ మీడియా నమ్ముకున్నారు మీరు, మేము ప్రజలు నమ్ముకున్నారు. ప్రజలు అప్పచెప్తాను కదా, మాకు అప్పచెప్తాను కదా, అప్పచెప్పు. దమ్ముందా మాకు అప్పచెప్పే? దమ్ముందా మీకు? మాట్లాడు కాదు, ప్రాజెక్ట్ రిపేర్ చేసే మేమే చేస్తాం. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, సుంకె రవిశంకర్ గారు, అదేవిధంగా నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు, వి ప్రకాష్ గారు. సో మొత్తానికి స్పందన చూసాం మనం. కాళేశ్వరం గురించి సరే, రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నా రైతులు మాత్రం క్లియర్ గా ఉన్నారు. కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే, కన్నెపల్లి దగ్గర 1 TMC అయినా లిఫ్ట్ చేసి చూడండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కేవలం కాళేశ్వర పరివాహక ప్రాంత రైతులే కాదు, నాగర్ కర్నూలు అక్కడి నుంచి కూడా కాల్ చేస్తున్నారు. సో ప్రభుత్వం ప్రజాభిప్రాయం ప్రకారం మారాలి. రేవంత్ రెడ్డి చెప్పారు ఏంటంటే, మేము ఫీజు మిగతా అన్ని కంటిన్యూ చేస్తున్నాం కదా, కేసీఆర్ పథకాలు ఆయన కట్టిన సెక్రటేరియట్లో ఉండట్లేదా, లేకపోతే ఆయన తీసుకొచ్చిన రైతు బంధు, రైతు భరోసాగా
మేము ఇవ్వట్లేదా, కళ్యాణ లక్ష్మి షాదీమో గారికి ఇవ్వట్లేదా, ఇది ఇస్తే మాకేమి ఇబ్బంది, అది ఇచ్చే పరిస్థితి లేదు, అసెంబ్లీలో చర్చకు రండి, చర్చకు వస్తే ఒక 3-4 నెలలు రిపేర్ కూడా ఏమంటారు 3 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ మీకే ఇచ్చింది సిద్ధం అని కూడా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు తెలిసి కేసీఆర్ అయితే రాడు అసెంబ్లీకి. బట్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ టువర్డ్స్ కాళేశ్వరం జరిగిందేదో జరిగింది, అది కుంగిపోయింది, దాన్ని రిపేర్ చేయించండి, లేదా రిపేర్ చేయించకుండా ఇప్పుడు అది నీళ్ళు అయితే లిఫ్ట్ చేయండి. ఎల్నినో సమయంలో సాగునీరు పక్కన పెడితే తాగునీరు కూడా ఇబ్బంది ఉంది అని అంటున్నారు. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ భరత్.